ನಮ್ಮ ಧ್ಯಾನಕ್ಕೆ ಸಹಕರಿಸುವಂತ ಈ ದಿನ ಸತ್ಯವೇದದಿಂದ మత్తయి సువార్త మత్తయి అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನದಿಂದ ನಾವು మొదటి అధ్యాయము మత్తయి మొదటి అధ్యాయము 20-22 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 20-22 20-22 వచనಗಳನ್ನು ನಾವು ಓದ್ಕೊಳ್ಳೋಣ. తెలుగులో చదువుతున్నాను చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె ఒక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదరు. ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ಅವನು ಇದನ್ನು ಆಲೋಚಿಸುತ್ತಿರುವಾಗ ಕರ್ತನ ದೂತನು ಅವನಿಗೆ ಕನಸಿನಲ್ಲಿ ಕಾಣಿಸಬೇಲೆ, ಯೋಸೇಫನೇ, ದಾವೀದ ವಂಶದವನೇ, ನಿನ್ನ ಹೆಂಡತಿಯಾದ ಮರಿಯಳನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅಂಜಬೇಡ. ಆಕೆಯ ಗರ್ಭವು ಪವಿತ್ರಾತ್ಮನಿಂದಲೇ ಆದದ್ದು. ಆಕೆ ಒಬ್ಬ ಮಗನನ್ನು ಹಡೆಯುವಳು. ನೀನು ಆತನಿಗೆ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಆತನೇ ತನ್ನ ಜನರನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ ಕಾಯುವನು ಅಂದನು. ಕರ್ತನು ಪ್ರವಾದಿಯ ಮುಖಾಂತರ ಹೇಳಿದ ಮಾತು ನೆರವೇರುವಂತೆ ಇದೆಲ್ಲ ನಡೆಯಿತು. ಆ ಮಾತು ಏನೆಂದರೆ, ಈಗ ಒಬ್ಬ ಕನ್ನಿಕೆ ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಮಗನನ್ನು ಹಡೆಯುವಳು, ಆತನಿಗೆ ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂದು ಹೆಸರಿಡೋದು ಎಂಬುದು. తర్వాత మరొక వచనం చదువుకుందాం. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్తలో ಇನ್ನೊಂದು ವಚನವನ್ನು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. 20ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. మత్తయి 20ನೇ అధ్యాయ 28ನೇ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ಪ್ರಾಣమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. ಹಾಗೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಸೇವೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೂ ಅನೇಕರನ್ನು ಬಿಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೂ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಈಡುಕೊಡುವುದಕ್ಕೂ ಬಂದನು ಎಂದು ಹೇಳಿದನು. మరొక మాట చదువుకుందాం. లూకా సువార్త లూకన్ సువార్ತೆ 10వ అధ్యాయం 45వ వచనం. 10ನೇ ಅಧ್ಯಾಯ 45ನೇ ವಚನ. 10వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. 10:45 ಓದ್ಕೊಳ್ಳೋಣ. మార్కు 10:45. మార్కంబರ್ ಸುವಾರ್ತೆ 10:45 ಓದ್ಕೊಳ್ಳೋಣ. ಕುಮಾರನು ಸಹ ಸೇವೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಸೇವೆ ಮಾಡುವುದಕ್ಕೂ ಅನೇಕರನ್ನು ಬಿಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ తన ప్రాణాలను ఈడుకొడుటకే ಬಂದನು ಎಂದು ಹೇಳಿದರು. కాబట్టి ఇక్కడ మనం 3 వచన భాగాలు చదువుకోవడం జరిగింది. ನಾವು 3 ಭಾಗಗಳನ್ನ ಇಲ್ಲಿ ನಾವು ಓದಿದಂತ ಭಾಗಗಳನ್ನು ನಾವು ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ. అందులో 2 వచన భాగాలు ఒకటే వచనం గురించి మాట్లాడుతా ఉన్నాయి. ಅದರಲ್ಲಿ 2 ಭಾಗಗಳು ಒಂದೇ ಅರ್ಥ ಕೊಡುವಂತ ಮಾತುಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20-22 వచనాల వరకు మనం చదువుకున్నాం. మత్తయి సువార్ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 20-22 వచనాలను ನಾವು ಓದಿದೆವು. మనందరికీ తెలుసు క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి. ನಮಗೆ ಗೊತ್ತಿದೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ನಡೆಯುವ ಸೀಸನ್ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಅದನ್ನು ಖಚಿತವಾಗಿ ಓದ್ಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి నాకు కూడా ఆప్షన్ లేదు, ನನಗೂ ಬೇರೆ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ. నేను వేరే చెప్తా ఉంటున్నాను కానీ తప్పదు, మరి రేపు క్రిస్మస్. ಯಾಕಂದ್ರೆ ಬೇರೆ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ತಪ್ಪದು, ಕ್ರಿಸ್ಮಸ್ ದಿನಗಳಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. క్రిస్మస్ గురించి కాకుండా నీకు ఏదైనా చెప్తే మీరు క్రిస్టియನ್ కాదు బ్రదర్ అంటారు. ಕ್ರಿಸ್ಮಸ್ ಕುರಿತು ಬೇರೆ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಕ್ರೈಸ್ತರಲ್ಲ ಎಂಬುದನ್ನು ಅವರು ಹೇಳೋರಾಗಿದ್ದಾರೆ. అయితే చదవబడిన మొదటి వచన భాగాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ಓದಿದ ಮೊದಲನೇ ಭಾಗವನ್ನು ನೀವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. దీనికి మరలా మరి ఈ యొక్క ప్రసంగం చివరిలో మరలా ఈ వచనాన్ని చేరవద్దాం. ಈ ಪ್ರಸಂಗದ ಈ ಸಂದೇಶದ ಕೊನೆಯ ಭಾಗಕ್ಕೆ ಬಂದಾಗ ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. అయితే ఇప్పుడు మన దృష్టిని మాత్రము తర్వాత చదవబడిన 2 వచన భాగాల మీద మనం దృష్టిని పెడతాం. ಈಗ ನಮ್ಮ ದೃಷ್ಟಿ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ಓದಿದಂತ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗದಿಂದ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯನ್ನು ನಾವು ಇಡೋರಾಗಿರೋಣ. మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్ತೆ 20ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కన్ సువాರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 45ನೇ ವಚನ. మనం చదువుకున్న విషయం ఏంటంటే, ನಾವು ಓದಿದಂತ ವಿಚಾರ ಏನಂದ್ರೆ,
మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಸೇವೆ ಮಾಡಿಸ್ಕೊಡೋದಕ್ಕೆ ಬರ್ಲಿಲ್ಲವಾದ್ರೆ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను. ಅನೇಕರನ್ನಿಗೆ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ಆತನು ಅನೇಕರನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ಎರಡು ಪ್ರಾಮುಖ್ಯದ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ತಿಳಿಸೋದಕ್ಕೆ ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಗೆ ನಾನು ತರುವರಾಗಿದ್ದೇನೆ. అయితే మొదటిది పరిచర్య చేయుటకు మరి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చెను. ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇది మొదటి విషయము. ಇದು ಮೊದಲನೇ ವಿಚಾರ. రెండో విషయము, ಎರಡನೇ ವಿಚಾರ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు క్రీస్తు వచ్చెను. ಅನೇಕರ ವಿಮೋಚನೆಗೋಸ್ಕರ, ಅನೇಕರ ಕ್ರಯಕ್ಕೋಸ್ಕರ, ತನ್ನ ಜನರನ್ನ ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ಈ ಎರಡು ವಿಚಾರಗಳನ್ನು ನೀವು ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಳ್ರಿ. మొదటి విషయము, ಮೊದಲನೇ ವಿಚಾರ, పరిచర్య చేయుటకు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చెను. ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದನು. రెండోది ఏంటంటే, ಎರಡನೇದೇನಂದ್ರೆ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి క్రీస్తు భూలోకానికి వచ్చెను. ಅನೇಕರ ವಿಮೋಚನ ಕಾರ್ಯ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವೇ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಈಡುಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಈ ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. మనకి తెలుసు, క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ನಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿದೆ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 4 ಸುವಾರ್ತೆಗಳಿದೆ. 4 సువార్తలు క్రీస్తులోని 4 విషయాలను మనకి బోధిస్తూ ఉన్నాయి. 4 ಸುವಾರ್ತೆಗಳು ಸಹ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ 4 ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸುವಂತದಾಗಿದೆ. మొట్టమొదటిగా మత్తయి సువార్త ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ యేసు క్రీస్తును రాజుగా మరి మనకు కనపరుస్తున్నది. ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಸನನ್ನಾಗಿ ಸೃಷ್ಟಿಸಿ ಬರೆದಿದ್ದಾರೆ. మరి మత్తయి సువార్త చదివినంత సేపు కూడా మరి యేసుక్రీస్తు రాజుగా మనకి ప్రత్యక్షమవుతూ కనిపిస్తూ ఉంటాడు. ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಓದಿದಾಗ ಆತನು ಆ ಒಂದು ಅಧ್ಯಾಯ, ಆ ಒಂದು ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಅರಸನನ್ನಾಗಿ ಆತನು ಕಾಣಿಸ್ಕೊಳ್ಳೋನಾಗಿದ್ದಾನೆ. మరి తర్వాత మార్కు రాసిన సువార్తను మనం గమనించినట్లయితే, ಅದಾದ ನಂತರ ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತೆ ಅಂತ ನಾವು ಗಮನಿಸೋದಾದ್ರೆ అక్కడ మరి పరిచారకుడైన క్రీస్తుని మనం గమనిస్తాం. ಆತನು ಸೇವೆ ಮಾಡುವಂತ ಕರ್ತನನ್ನ ನಾವಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. అక్కడ పరిచర్య చేస్తూ ఉన్న క్రీస్తును మన మరి మార్కు సువార్త మొదటి అధ్యాయం నుండి చివరి వరకు మనం గమనించగలం. ಸೇವೆ ಮಾಡುವಂತ ಕರ್ತನು ಅಥವಾ ಕ್ರಿಸ್ತನೆಂಬುದನ್ನು ನಾವು ಅಲ್ಲಿ ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ. అందుకే మనం మార్కు సువార్త మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మార్కు క్రీస్తు సేవ ప్రారంభము అని మనం 2వ వచనంలోనే చూస్తాం. ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಥವಾ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು 1 ಅಧ್ಯಾಯ 1-2 ವಚನ ನೋಡ್ತಾ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸೇವೆಯನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿಸ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మత్తయి సువార్తలోనేమో రాజుగా ఉన్న క్రీస్తు, ಮತ್ತಾಯನಲ್ಲಿ ಅರಸನಾಗಿ ಬಂದಂತ ಕ್ರಿಸ್ತನು, మార్కు సువార్తలో పరిచారకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ಮಾರ್ಕನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸೇವಕನಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. లూకా సువార్తలో మరి క్రీస్తుని ఏ విధంగా లూకా ప్రత్యక్షపరుస్తున్నాడంటే, ಲೂಕನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಲೂಕನ್ ಯಾವ ವಿಧದಲ್ಲಿ ಆತನು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, మనుష్య కుమారునిగా మరి లూకా మరి యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నాడు. ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸುವಂತ ಲೂಕನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మీరు గమనించినట్లయితే మనుష్య కుమారుడు అనే పదము అనేక సార్లు లూకా సువార్తలో మీరు గమనించవచ్చు. ನೀವು ಗಮನಿಸುವುದಾದರೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನೆಂಬ ಪದವು ಲೂಕನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬಹಳ ಕಡೆ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. తర్వాత మరి యోహాను సువార్త, ಯೋಹಾನನ ಬರೆಸುವಾರ್ತೆ, ఈ 3 సువార్తలకు భిన్నమైన సువార్త. ಈ 3 ಸುವಾರ್ತೆಗಳಿಗಿಂತ ವಿಭಿನ್ನವಾಗಿರುವಂತಹ ಸುವಾರ್ತೆ ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆ. ఎందుకంటే యోహాను సువార్తలో చెప్పబడిన అనేకమైన విషయాలు మిగిలిన 3 సువార్తల్లో చెప్పబడలేదు. ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಅನೇಕ ವಿಚಾರಗಳನ್ನು ಈ 3 ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ. అయితే మరి యోహాను క్రీస్తుని ఏ విధంగా ప్రదర్శిస్తున్నాడు అంటే, ಯೋಹಾನನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఆయన దైవ కుమారుడుగా మరి యోహాను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ಆತನ ದೇವಕುಮಾರನೆಂಬುದನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನು ಯೋಹಾನನು ಪ್ರದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకే మరి తండ్రితో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగిన సంభాషణ గాని, ప్రార్థన గాని, లేకపోతే ఈయన నా కుమారుడు అనే విషయాలు ఎక్కువగా మనం యోహాను సువార్తలో గమనించగలం. ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ವಿಶೇಷತೆ ಏನಂದ್ರೆ, ತಂದೆಯ ಮತ್ತು ಮಗನ ಸಂಭಾಷಣೆ, ಅವರಿಬ್ಬರ ಒಂದು ನಡೀತಾ ಇರುವಂತ ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳು ಅಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಸೃಷ್ಟಿಸಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ.
కాబట్టి ఇక్కడ 4 సువార్తల్లో మరి ఒకటే వ్యక్తిని 4 కోణాల్లో నుండి మరి నలుగురు రచయితలు మరి ప్రదర్శిస్తున్నట్లుగా మనం ಗಮನಿంచాలి. ಹೌದು, ಈ 4 ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಲ್ಪಟ್ಟು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగం అయితే ನಾವು ಈಗ ಓದಿದ ಆ ಒಂದು ವಚನ ಭಾಗವಾಗಿದ್ರೆ పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చెను అన్న మాటను మనం గమనించినట్లయితే ಸೇವೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಬರಲಿಲ್ಲ, ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ దినము మనము పరిచారకుడై ఉన్న క్రీస్తుని ಈ ದಿನ ನಾವು ಸೇವೆ ಮಾಡುವಂತ ಕ್ರಿಸ್ತನನ್ನ లేకపోతే సేవకునిగా ఈ భూలోకానికి వచ్చిన క్రీస్తుని మనం దృష్టిద్దాం. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಸೇವಕನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಈ ಭೂಮಿಗೆ ಬಂದಿದ್ದನ್ನ ನಾನು ನಿನಗೆ ತಿಳಿಸೋನಾಗಿದ್ದೇನೆ. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు యేసు క్రీస్తు పుట్టిన దినం. ಕ್ರಿಸ್ತನ ಜಯಂತಿ ಅಂದ್ರೆ ಗೊತ್ತು, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟಿದ ದಿನ. మరి డిసెంబర్ 25 పుట్టాడు లేదో మనకు తెలియదు. ಆದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ 25ನೇ ತಾರೀಕು ಕರ್ತನ ಹುಟ್ಟಿದಾನೆ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ನಮ್ಗೆ. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తాం. ಎಲ್ಲರೂ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಅನ್ಕೋಬಹುದು. అయితే ఆ క్రిస్టమస్ లో ఉన్న నిజమైన మరి ఆ యొక్క అర్థమే ಆ ಕ್ರಿಸ್ತನ ಜಯಂತಿ ಹಬ್ಬದ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಇರುವಂತ ಆ ವಿಶೇಷತೆ ಅರ್ಥ ಏನು? క్రిస్మస్ అంటే ఏం చేస్తారు మీరు అందరూ చెప్పండి. ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ ಏನ್ ನೀವು ಮಾಡ್ತೀರಿ ಹೇಳ್ರಿ. ఫస్ట్ కొత్త బట్టలు కొంటారు. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಹೊಸ ಬಟ್ಟೆಗಳನ್ನು ನಾವು ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತೀವಿ. ఉదయం లంగాన వేసుకుని సెంటు కొడతారు. ಒಂದು ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಎದ್ದು ಅದಕ್ಕೆ ಹಾಕೊಂಡು ನಾವು ಸೆಂಟನ್ನು ಹಾಕೊಂಡವರಾಗಿದ್ದೇವೆ. బంధువుల దగ్గర ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ಬಂಧುಗಳಿದ್ರೆ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ತೇವೆ. డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చుకుని కూరలు వండుతాం. ಹಣ ಇಲ್ಲದಿದ್ರು ಸಾಲ ಮಾಡಿ ನಾವು ಅದನ್ನ ಏನಾದ್ರೂ ತಂದು ನಾವು ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅಡಿಗೆಯನ್ನು ತಯಾರು ಮಾಡ್ತೀವಿ. చాలా సంతోషిస్తాం. ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತೇವೆ. చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఈ దినం ఏది అడిగితే అది వచ్చేస్తున్నారు. ಆ ಸಣ್ಣ ಮಕ್ಳಿದ್ರೆ ಅವ್ರು ಏನ್ ಕೇಳ್ತಾರ ಅವತ್ತು ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಅರ್ಥ. వాళ్ళకి తెలుసు ఎప్పుడు అడగాలి, ఎలా అడిగితే మన పని జరుగుతుంది అన్నది మనకంటే చిన్న పిల్లలకు బాగా తెలుసు. ಹೌದು, ಅವ್ರು ಹೇಗೆ ಕೇಳಬೇಕು, ಯಾವಾಗ ಕೇಳಬೇಕು ಅಂತ ಮಕ್ಕಳಿಗೆ ನಮಗಿಂತ ಅವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿದೆ. ఎందుకు ఇంత సంతోషం? ಯಾಕೆ ಈ ಸಂತೋಷ? ఎందుకు క్రిస్మస్ రోజు ఎందుకు ఇంత సంతోషం? ಯಾಕೆ ಕ್ರಿಸ್ತ ಜಯಂತಿ ಅಂತ ಕ್ರಿಸ್ತ ಹಬ್ಬ ದಿನದಲ್ಲಿ ಈ ಸಂತೋಷ? అయ్యో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఎందుకు సంతోషం? డిసెంబర్ 25వ తారీఖు వచ్చిందంటే ఎక్కడ లేని సంతోషం ఉంటుంది మనకి. ఎందుకు? ಡಿಸೆಂಬರ್ 25ನೇ ತಾರೀಕು ಬರೋದಾದ್ರೆ ಯಾಕೆ ಈ ಸಂತೋಷ, ಯಾಕೆ ಈ ಒಂದು ಆಡಂಬರ? చెప్పండి అమ్మా. ಹೇಳ್ರಿ ಪ್ರಿಯರೇ. రక్షకుడు పుట్టాడు. ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆಂಬುದನ್ನ ಒಂದು ಉತ್ತರ ಬಂತು. రక్షకుడు పుట్టాడని సంతోషం. ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆಂಬುದನ್ನ ಸಂತೋಷನ? అంతేనా, ఇంకేమైనా ఉందా? ಅಷ್ಟೇನ, ಇನ್ನೇನಾದ್ರೂ ಇದೆಯಾ? కన్యక గర్భవతి కుమారుని కనింది. ಕನ್ನಿಕೆಯ ಗರ್ಭದಿಂದ ಧರಿಸಿದ ಕುಮಾರನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಜನ್ಮ ಕೊಟ್ಟಳು. అందుకే సంతోషం. ಅದಕ್ಕೆ ಸಂತೋಷನ? కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? ನಿಜವಾದ ಸಂತೋಷ ಎಲ್ಲಿದೆ? డిసెంబర్ 25వ తారీఖునే ఉందా? ಡಿಸೆಂಬರ್ 25ನೇ ತಾರೀಕೆ ಇದೆಯಾ? డిసెంబర్ 25 పోతే, ಡಿಸೆಂಬರ್ 25 ಕಳೆದ ನಂತರ బ్రదర్ 24 నిలబడి 25 గురించి మాట్లాడుతున్నారు ఏంటి అర్థం? 24ನೇ ದಿನ ಅಥವಾ 24ನೇ ತಾರೀಕು ನೀವು ನಿಂತು 25ನೇ ದಿನ ಕುರಿತು ಯಾಕೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರಿ ಅನ್ಕೊಂಬೋದ? 25 నాకు అవకాశం లేదు. 25 ನನಗೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. అయితే మనం మరి ప్రభువైన యేసు క్రీస్తు వారిని మరి విభిన్నమైన కోణంలో ఈ దినం మనం చూద్దాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಭಿನ್ನವಾದಂತಹ ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ನಾವು ಇವತ್ತು ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡೋರಾಗಿರೋಣ. నేను ఆర్సిఎం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. ಸೋದರರು ಆರ್ಸಿಎನ್ గ్రూప్ స్కూల్ ನ ಒಂದು ಹಿನ್ನೆಲೆಯಿಂದ ಬಂದರು. అక్కడ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే అక్కడ సాధారణంగా కనిపించే దృశ్యాలు మీకు చెప్తాను. ಅಲ್ಲಿನ ಒಂದು ಕ್ರಿಸ್ಮಸ್ ದಿನಗಳು ಬರೋದಾದ್ರೆ ಅಲ್ಲಿ ನಡೆಯುವಂತ ದೃಶ್ಯಗಳನ್ನು ನಿಮ್ಮ ನೆನಪಿಗೆ ತರ್ತೇನೆ. ఒక చెట్టుని తీసుకొస్తారు, ಒಂದು ಗಿಡವನ್ನು ತರ್ತಾರೆ, మాతోనే అవన్నీ అందిస్తారు, అవి పెడతారు. ನಮ್ಮ ಹುಡುಗರ ಕೈಯಲ್ಲಿ ಅದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಅಂದವಾಗಿ ಅದನ್ನ ಹರಡುವಂತೆ ಮಾಡ್ತಾರೆ. మా స్కూల్లో ప్యూన్ ఉన్నాడు. ಸೋದರ ಸ್ಕೂಲಲ್ಲಿ ಒಬ್ಬ ಪ್ಯೂನ್ ಕೆಲಸದವರು ಇದ್ದಾರೆ. మంచిగా ఆ గృహాన్ని చెక్కతో ఒక మంచి ఇల్లుని తయారు చేస్తాడు. ಆ ಒಂದು ಚಕ್ಕನೆಯಲ್ಲಿ ಒಂದು ಚಂದವಾದಂತ ಒಂದು ಮನೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡ್ತಾರೆ. లోపల చిన్న చిన్న మంచి మంచి బొమ్మలు భలే ఏర్కొస్తారు. ఎక్కడి నుండి ఏర్కొస్తారు తెలియదు, అన్ని మంచి మంచిగా ఉంటాయి. లోపల అన్ని పెడతారు అనమాట. ಆ ಬೊಂಬೆಗಳನ್ನ ಒಂದು ಬೇರೆ ಕಡೆಯಿಂದ ತಂದು ಅಲ್ಲಿ ಒಳಗಡೆ ಇಡುವರಾಗಿದ್ದಾರೆ. ఒక పెద్ద నక్షత్రం పెడతారు. ಒಂದು ದೊಡ್ಡ ನಕ್ಷತ್ರ ಅಲ್ಲಿ ಇಡ್ತಾರೆ.
ఇంకా ఆ యొక్క వారం 10 రోజుల పాటు దాన్ని డిస్ప్లే చేస్తారన్నమాట. ಇನ್ನು ಒಂದು ವಾರ 10 ದಿವಸ ಅದನ್ನ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಇಂದ ಅದನ್ನ ಡಿಸ್ಪ್ಲೇ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. ఇవన్నీ మీరు కూడా చూసింటారు. ಇವೆಲ್ಲವನ್ನು ನೀವು ನೋಡೋರಾಗಿದ್ದೀರಿ. మీరు చూడండి ఇంకోటి చెప్తాను. ನೀವು ನೋಡದೇ ಇರೋದಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ. కరెక్ట్ గా స్కూల్ ఇంకా క్రిస్మస్ కి బ్రేక్ ఇస్తారన్న సమయంలో ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಕ್ರಿಸ್ಮಸ್ ದಿನಗಳಲ್ಲಿ ರಜಾ ದಿನಗಳು ಕೊಡೋದಕ್ಕೆ ಸಮಯ ಮೊದಲೇ లాస్ట్ వర్కింగ్ డే ಕೊನೆಯ ದಿನದಲ್ಲಿ బేబీ జీసస్ క్లాస్ రూమ్ కి వచ్చేస్తాడు అన్నమాట. ಬೇಬಿ ಜೀಸಸ್ ಮಗು ಶಿಶು ಮಗು ಆಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆ ಒಂದು ರೂಮ್ಗೆ ಬರೋರಾಗಿದ್ದಾರೆ. అవును క్లాస్ రూమ్ కి వస్తాడు ఆయన. ಸ್ಕೂಲ್ ಅಥವಾ ಸ್ಕೂಲ್ಗೆ ಅದನ್ನು ಬರುವಾಗಿದ್ದಾನೆ, ಕ್ಲಾಸ್ ತರಗತಿಗಳಿಗೆ. మా స్కూల్ అడ్రస్ ఎలా తెలిసింది అనుకోబాకండి. ಅಡ್ರೆಸ್ మా స్కూల్ అడ్రస్ ఆయనకి ఎలా తెలిసింది అనుకోబాకండి. సోదర స్కూల్ అడ్రస్ ಹೆಂಗಿದೆ ಗೊತ್ತೇ ಅನ್ಕೊಂಡ್ಬೇಡ್ರಿ. ఒక చిన్న బొమ్మను తీసుకుని వారు క్లాస్ కి తీసుకొచ్చేవారు. ಒಂದು ಚಿಕ್ಕ ಬೊಂಬೆನೋ ಮಗು ಅಥವಾ ಶಿಶು ಇರುವಂತ ಒಂದೊಂದು ತರಗತಿಗಳು ತೆಗೆದುಕೊಂಬರೋರಾಗಿದ್ದಾರೆ. మేమేం చేయాలంటే ఆ శిశువు వచ్చినప్పుడు ఆ శిశువు పాదాన్ని ముద్దు పెట్టుకోవాలి. ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಆ ಒಂದು ಶಿಶು ಅಥವಾ ಬೊಂಬೆಯ ಆ ಒಂದು ಪಾದಕ್ಕೆ ನಾವು ಮುದ್ದಿಡ್ಬೇಕು. ఇది మీరు ఎవరైనా చూసారా? ಇದನ್ನ ನೀವು ಯಾರಾದ್ರೂ ನೋಡಿದಿರಾ? కానీ నేను చేశాను కూడా, చూడటం కాదు. ಆದ್ರೆ ನೋಡುದಿಲ್ಲ, ಅದನ್ನ ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ. ఎందుకనంటే తర్వాత ఒకసారి అడిగాను నేను, అంటే కొద్ది పెద్ద అయిన తర్వాత నేను అడిగాను ఎందుకు మనం ముద్దు పెట్టుకోవాలని. ಯಾಕೆ ನಾವು ಅದಕ್ಕೆ ಮುದ್ದಿಡ್ಬೇಕೆಂಬುದನ್ನು ನಾನು ದೊಡ್ಡವನಾದ್ಮೇಲೆ ಕೇಳಿದೆ. పరిశుద్ధ గ్రంథంలో వచనం ఉందిగా, ಪರಿಶುದ್ಧವಾದ ಗ್ರಂಥದಲ್ಲಿ ವಚನ ಇದೆಯಲ್ಲ, ముద్దు పెట్టుకోమని ఒక వచనం ఉంది కదా, ಆತನ ಪಾದಕ್ಕೆ ಮುದ್ದಿಡಬೇಕೆಂಬ ಒಂದು ಪದ ಇದೆಯಲ್ಲ, యాజ్ గా పాటిస్తున్నారు అన్నమాట. ಅದನ್ನ ಆ ಒಂದು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಅವರು ಅದನ್ನು ಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనం కూడా అలాగే ఉన్నామా? ನಾವು ಸಹ ಹಾಗೆ ಇದೀವಾ? అంటే దాని అర్థం మనం చిన్న శిశువుని తీసుకొచ్చి పాదాలు ముద్దు పెట్టుకోవట్లేదు ఉంటాయి. ಅದರ ಅರ್ಥ ಸಣ್ಣ ಮಗುವನ ಬೊಂಬೆಯಾಗಿ ತಂದು ನಾವು ಅದಕ್ಕೆ ಪಾದಕ್ಕೆ ನಾವು ಮುದ್ದಿಡ್ತಾ ಇಲ್ಲ. మన భక్తి ఆచరణాత్మకంగా మారిపోయిందా? ನಮ್ಮ ಭಕ್ತಿ ಆಚರಣಾರ್ಥಕವಾಗಿ ಅದನ್ನ ಮಾರ್ಪಟ್ಟು ಹೊಂದಿದ್ಯಾ? క్రిస్మస్ దినమునే మనకి క్రీస్తు గుర్తు వస్తున్నాడా? ಕ್ರಿಸ್ತ ಜಯಂತಿ ಅಥವಾ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದ ದಿನದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ನಮ್ ಜ್ಞಾಪಕ ಬರ್ತಾನ? ఈ మాటలు మీ హృదయంలో జ్ఞాపకం పెట్టుకోండి. ಈ ಮಾತುಗಳು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಳ್ಳಿ. ఇక్కడ ఒక చిన్న శిశువుని, ಇಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗುವನ್ನ మరి మా స్కూల్లో తీసుకుని వచ్చారు. ಆ ಸೋದರ ಸ್ಕೂಲಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡ್ ಬಂದ್ರು. క్రిస్మస్ అంటే ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ మరి పశువుల పాకలో జన్మించిన క్రీస్తు. ಹೌದು, ಆ ಒಂದು ಗೋದಲಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಒಂದು ಮಗು ಅಥವಾ ಶಿಶು, పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఆ తొట్టెలో ఉంచబడిన క్రీస్తు. ಬಟ್ಟೆಯಲ್ಲಿ ಸುತ್ತಿರುವ ಒಂದು ಕೂಸು. అంతేనా? ಅಷ್ಟೇನಾ? ఆయన ఏమై ఉన్నాడు? ಆತನ ಏನಾಗಿದ್ದಾನೆ ఒకసారి మనం చూద్దాం. ನಾವು ಒಂದ್ಸರ್ತಿ ನಾವು ಸತ್ಯವೇದದಿಂದ ನೋಡೋರಾಗಿರೋಣ. ಲೂಕಾಸ್ ವಾರ್త ಮೊದటి ಅಧ್ಯಾಯ, ಲೋಕನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 31, 31 32 వచనాలు మనం చూద్దాం. 1:31 వచనం ನೋಡೋಣ. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ಇಗೋ ನೀನು ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಒಬ್ಬ ಮಗನನ್ನು ಇರುವೆ, ಆತನಿಗೆ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. ಆತನು ಮಹಾಪುರುಷನಾಗಿ ಪರತ್ವರನ ಕುಮಾರ ನೆನೆಸಿಕೊಳ್ಳುವನು. ఇక్కడ ఏమని రాయబడింది? ಇಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? సర్వోన్నతుని కుమారుడు, ಮಹಾಪುರುಷನಾಗಿರುವಂತ ಪರತ್ವರನಾದ ಕುಮಾರನು. ఇక్కడ అదే అధ్యాయంలో 35వ వచనం చూడండి. ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 35ನೇ ವಚನ ನೋಡುವಾಗ, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు ಪರಿಶುದ್ಧುಡೈ దేవుని కుమారుడు అనబడును. ನಿನ್ನ ಮೇಲೆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬರುವುದು, ಪರತ್ವರನ ಶಕ್ತಿ ನೆರಳು ನಿನ್ನ ಮೇಲೆ ಬೀಳುವುದು. ಆದುದರಿಂದ ಹುಟ್ಟುವ ಪವಿತ್ರ ಶಿಶು ದೇವರ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳುವುದು. కాబట్టి మొట్టమొదటిగా సర్వోన్నత కుమారుడు అనబడును. ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಮಹಾಪುರುಷನಾಗಿ ಪರತ್ವರನ ಕುಮಾರನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తర్వాత దేవుని కుమారుడు, ಹಾಗೆ ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ದೇವಕುಮಾರನಾಗಿರ್ಬೋದು ಅಂತ ನೋಡ್ತೇವೆ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ನಾವು ನೋಡುವಾಗ అక్కడ రాయబడింది, ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దేవునితో సమానంగా ఉన్నవాడు అన్నారు.
ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನವಾಗಿದ್ದಂತ ಪದಾలు ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ వాడబడిన పదాలు మీరు చూడండి. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಇಲ್ಲಿ ಬಳಸಿದಂತ ಪದಗಳನ್ನ ನೋಡ್ರಿ. కొలసీ పత్రికలో చూస్తే ಕೊಲೊಸೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯನ್ನ ನೋಡಿದ್ರೆ మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಆದಿ ಸಂಭೂತನಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సమస్తము ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన కోసం కలిగిందని రాయబడింది. ಸಮಸ್ತವು ಆತನ ಮುಖಾಂತರವೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మరి ఈ పశువుల పాకలో ఉన్న ఈ శిశువు ఏమై ఉన్నాడు? ಹೌದು, ಈ ಗೋಧಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಈ ಮಗು ಏನಾಗಿದೆ? దేవునితో సమానంగా ఉన్న దేవుడు, ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನವಾಗಿರುವಂತ ದೇವರು. ఆయన దేవుని కుమారుడు, ಆತನ ದೇವರ ಕುಮಾರನು, సర్వోన్నతుని కుమారుడు, ಸರ್ವೋನ್ನತನಾದಂತ ಕುಮಾರನು, ఆయన సర్వ సృష్టికర్త, ಆತನ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನು. ఇటువంటి గొప్ప దేవుడు, ಇಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರು మరి మనం చదువుకున్న రీతిగా ನಾವು ಓದಿದಂತ ರೀತಿಯಲ್ಲಿ పరిచర్య చేయడానికి వచ్చాడు, ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದನು. మనం మత్తయి సువార్త 20:28లో చదివినట్లుగా ಮತ್ತೆ 20:28ರಲ್ಲಿ ಓದಿದ ಹಾಗೆ ఆయన పరిచర్య చేయడానికి తను తాను తగ్గించుకుని కన్య మరియ గర్భంలో ప్రవేశించాడు. ಹೌದು, ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಕನ್ಯೆ ಮರಿಯಂಬಲ್ಲಿ ಜನಿಸಿ ಬಂದನು. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 చూస్తే ಅದೇ ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2:7 ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ మనుషుల పోలికగా పుట్టిన మానవుడు, ಮನುಷ್ಯನ ಹೋಲಿಕೆಯಾಗಿ ಹುಟ್ಟಿದನೆಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఎవరైనా ಯಾರಾತನು? దేవుడై ఉన్న ఆయన, ಆತನು ದೇವರಾಗಿರುವ ಆತನು, దేవునితో సమానంగా ఉన్న ఆయన, ದೇವರಿಗೆ ಸರಿಸಮಾನವಾಗಿರುವಂತ ಕರ್ತನು, దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ದೇವರಿಗೆ ಸಮಾನವಾದ ಆ ಒಂದು ಪದವಿಯನ್ನು ಬಿಡಲು ಎಣಸದೆ పరిచర్య చేయటానికి ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ మరి కన్య మరియ గర్భమున నరుని రూపంలో అవతరించాడు. ಕನ್ಯೆ ಮರಿಯಂಬ ಗರ್ಭದಲ್ಲಿ ನರನ ರೂಪವಾಗಿ ಆತನು ಜನಿಸಿದನು. ఎంత గొప్ప ప్రేమ ఆయనకి! ಆತನಿಗೆ ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿ! మనుష్య కుమారునిగా జన్మించాడు, ಮನುಷ್ಯನಾಗಿ ಕುಮಾರನಾಗಿ ತನು ಜನಿಸಿ ಬಂದ. దైవ కుమారుడు మనుష్య కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ದೇವ ಕುಮಾರನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ಆತನು ಅನಿಸ್ಕೊಂಡನು. ఆయన మనుష్య కుమారుడుగా కూడా పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ಆತನು ಬಂದು ಸೇವೆ ಮಾಡಿಸ್ಕೊಡೋಸ್ಕರ ಬರ್ಲಿಲ್ಲ. దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి మన మధ్యకి వస్తే మనం ఏం చేయాలి? ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನವಾಗಿರುವಂತ ಕರ್ತನು ದೇವಾದಿ ದೇವರು ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? మనం ఆయనకు పరిచర్య చేయాలి. ನಾವು ಆತನಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచి మనం ఆయనకు పరిచర్య చేయాలి. ಆತನು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟು ನಾವು ಆತನಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು. కానీ ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ಆತನು ಸೇವೆ ಮಾಡಿಸ್ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬರ್ಲಿಲ್ಲ. దేనికోసం వచ్చాడు? ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಬಂದರು? మనందరి కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ವಿಮೋಚನ ಕಾರ್ಯ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದನು. ఒక సేవకునిగా వచ్చాడు, ಒಬ್ಬ ಸೇವಕನಾಗಿ ಬಂದನು, ప్రభువుగా రాలేదు. ಪ್ರಭುವಾಗಿ ಆತನು ಬರ್ಲಿಲ್ಲ. ఆయన తన మహిమను కప్పుకొని వచ్చాడు. ಆತನು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಆತನು ಒಪ್ಪಿಕೊಂಡು ಬಂದನೆಂಬುದನ್ನು ఆయన ఉన్న ಪಾಠನ వస్తే మనందరం చూసి నిలవజాలం. ಆತನು ಇರುವ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಇರುವುದಾದ್ರೆ ನಾವು ಯಾರು ನೋಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మరి మనం ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ನಾವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸಹ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿವಿ. మరి ఆయన యొక్క కాంతిని చూడలేక మరి ఆ యొక్క దేవదూతలు మరి వారు రెక్కలతో వారి ముఖములను కప్పుకున్నట్లుగా ಆತನ ಕಾಂತಿಯನ್ನು ನೋಡದೆ ದೇವದೂತರು ತಮ್ಮ ರೆಕ್ಕೆಗಳನ್ನು ತಮ್ಮ ಕೈಗಳಿಂದ ಮುಚ್ಚಿಕೊಂಡ್ರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. అయితే మరి ఆ మహిమతో ఉన్న పాటను ఈ భూలోకానికి వస్తే మనం చూడలేము. ಆ ಮಹಿಮೆಯಿಂದ ಆ ಒಂದು ಮಹಿಮೆಯಿಂದ ಆತನು ಬರೋದಾದ್ರೆ ನಾವು ಯಾರು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అందుకని ఆయన తన మహిమను కప్పుకొని పాప శరీరాకారంలో పాలివాడే, రక్త మాంసంలో పాలివాడే, నరుని రూపం ధరించి మనుషుని పోలిక ఈ భూలోకంలో ఉంటాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಬಿಟ್ಟು ನರರೂಪನಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನೆಂಬುದನ್ನು ఈ వచనాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తాను. ಈ ವಚನಗಳನ್ನು ನಾವು ಓದಿದಾಗ ಬಹಳ ಆಶ್ಚರ್ಯಕರವಾಯಿತು. ఎందుకు దేవుడు ఎంతగా మరి తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి రావాలి? ನಮ್ಮ ಕರ್ತನಾದ ದೇವರು ಯಾಕೆ ಇಷ್ಟಾಗಿ ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸ್ಕೊಂಡು ಬರ್ಬೇಕಾಗಿತ್ತು? ఆయనకున్న స్థానం అత్యంత ఉన్నతమైనది. ಆತನಿಗಿರುವ ಸ್ಥಾನ ಅತ್ಯಂತ ಉನ್ನತವಾದ ಸ್ಥಾನ. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ ప్రభు, ಆಕಾಶ ಇಡಲಾರದ ಅಂತ ಸ್ಥಳ ಅದು. కన్య మరియ గర్భంలో మరి ప్రవేశించడానికి ఎందుకు ఇష్టపడ్డారు?
ಕನ್ಯೆ ಮರಿಯಮ ಗರ್ಭದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡೋದಕ್ಕೆ ಯಾಕೆ ಇಷ್ಟಪಟ್ಟನು? దేవదూతలు నిత్యము పరిశుద్ధుడా 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 అని గహన ప్రతిగానములు చేయుచున్న మరి సేవ చేయబడుచున్న ఆ ప్రభు సేవ చేయడానికి ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? ದೇವದೂತರು ನಿರಂತರವೂ ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಅಂತ ಸ್ತುತಿಗಾನ ಮಾಡೋ ಮಾನ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಅಂತ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಆತನ ಈ ಲೋಕಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದ? సేవకునిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ಸೇವಕನಾಗಿ ಯಾಕೆ ಮಾರ್ಪಾಟು ಒಂದು ಬರ್ಬೇಕಾಯ್ತು? సేవ చేయించుకోవాల్సిన ఆయన అనేకులకు ప్రతిగా మరి ఆయన సేవ చేయడానికి ఎందుకు వచ్చాడు? ಸೇವೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿರುವಂತ ಆತನು ಅನೇಕರಿಗೆ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಯಾಕೆ ಬಂದ? చూడండి, మనకి కొద్దిగా స్థానం ఉంటేనే మనం మన కింద ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం? ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಒಂದು ಸ್ಥಾನಮಾನದಲ್ಲಿ ನಾವಿದ್ರೆ ನಮಗಿನ ಕೆಳಗಿರುವಂತ ಆ ಒಂದು ಜನರನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣ್ತೀವಿ? మీ జీవితాల్లో మీరు, మీ అనుదిన జీవితాల్లో మరి మీరు మీ కింద ఉన్న వాళ్ళని ఎలా చూస్తుంటారు? ನಿಮ್ಮ ಅನುದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ನಿಮ್ ಕೆಳಗಿರುವಂತ ಜನರನ್ನು ನೀವು ಹೇಗ್ ನೋಡ್ತೀರಿ? కానీ దేవుడు మనల్ని ఎలా చూశాడు? ಆದ್ರೆ ದೇವಾದಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೇಗೆ ನೋಡಿದ್ರು? ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా మనకి సేవ చేయడానికి వచ్చాడు. ಆತ ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಂತ ಕರ್ತನು ನಮಗಾಗಿ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದರು. ఎందుకు వచ్చాడు? ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಬಂದರು? అదే క్రిస్మస్ మెసేజ్. ಅದೇ ಕ್ರಿಸ್ಮಸ್ ಒಂದು ವಿಶೇಷ ಸಂದೇಶ. ఎందుకు వచ్చాడు ఆయన? ಯಾಕೆ ಬಂದರು? ఆయన సేవకుడిగా ఈ భూలోకంలో ఏం చేశాడు? ಸೇವಕನಾಗಿ ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಏನ್ ಮಾಡಿದನು? బ్రదర్, మీరు చాలా సార్లు సేవకుడు అక్కడ ఆయన సేవకుడిగా ఏం చేశారు? ನೀವು ಸಹೋದರರೇ, ನೀವು ಬಹಳ ಬಾರಿ ನೀವು ಈ ಸೇವಕನಾಗಿ ಬಂದು ಏನ್ ಮಾಡಿದ್ರು? ఆయన ఈ భూలోకంలో అనేకమైన పనులు చేశాడు. ಆತನ ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಬಂದು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದನು. మరి అన్ని చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ಎಲ್ಲವೂ ಹೇಳೋದಕ್ಕೆ ಸಮಯ ಸಾಕಾಗೋದಿಲ್ಲ. ಆದರೆ అయితే కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేసి ಕೆಲವು ವಿಚಾರಗಳನ್ನು ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡು ఒక్క విషయం మాత్రం మీద ధ్యానం చేద్దాం. ಒಂದೇ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ಮತ್ತಾಯ 4:23ನೇ ವಚನ ನೋಡೋಣ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 4ನೇది 23ನೇ ವಚನ. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్తిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగముని స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ಬಳಿಕ ಯೇಸು ಗಲಿಲೆಯಲ್ಲಿ ತಿರುಗಾಡಿ ಅಲ್ಲಿಯವರ ಸಭಾಮಂದಿರಗಳಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಾ ಪರಲೋಕ ರಾಜ್ಯದ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿ ಹೇಳುತ್ತಾ ಜನರ ಎಲ್ಲಾ ತರದ ರೋಗಗಳನ್ನು ಎಲ್ಲಾ ತರದ ಬೇನೆಗಳನ್ನು ವಾಸ ಮಾಡುತ್ತಾ ಬಂದನು. మొట్టమొదటిగా ఆయన సేవకుడిగా ఏం చేశాడంటే, ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಆತನ ಸೇವಕನಾಗಿ ಏನು ಮಾಡಿದನೆಂದ್ರೆ సువార్త ప్రకటించాడు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದನು. సువార్త అంటే ఏంటి? ಸುವಾರ್ತೆ ಅಂದ್ರೆ ಏನು? యేసును గురించిన వార్త, అది శుభవార్త. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಾರ್ತೆ, ಅದು ಶುಭವಾರ್ತೆ. మరి యేసుక్రీస్తు ఏ వార్త చెప్పాడు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವ ವಾರ್ತೆಯನ್ನು ಹೇಳಿದರು? మత్తయి సువార్త, ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ, మార్కు సువార్త. ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే, ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ ನಾವು ಗಮನಿಸೋದಾದ್ರೆ అక్కడ మనం గమనిస్తే ఇక్కడ రాయబడి ఉంది. ಅಲ್ಲಿ ಗಮನಿಸೋದಾದ್ರೆ ಇಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం. 1ನೇ ಅಧ್ಯಾಯ 15ರಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ಕಾಲ ಪರಿಪೂರ್ಣವಾಯಿತು, ದೇವರ ರಾಜ್ಯವು ಸಮೀಪಿಸಿತು, ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡು ಸುವಾರ್ತೆಯನ್ನು ನಂಬಿರಿ ಎಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿ ಹೇಳಿದನು. కాబట్టి దేవుని రాజ్యమును గురించిన వార్తను ప్రకటించాడు. ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ವಾರ್ತೆಯನ್ನು ಬರೆದನು. ఆ కాలము సమీపించి ఉన్నది. ಆ ಕಾಲವು ಸಮೀಪಿಸಿದೆ, అత్యంత సమీపంగా ఉన్నది, ಅತ್ಯಂತ ಸಮೀಪವಾಗಿದೆ. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ದೇವರ ರಾಜ್ಯ ಸಮೀಪವಾಗಿದೆ. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మీరు మారు మనసు పొందండి. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀವು ಪ್ರವೇಶ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿರಿ. ప్రభు ప్రకటించిన సువార్త ఇది. ಕರ್ತನು ಪ್ರಕಟಿಸಿದಂತ ಸುವಾರ್ತೆ ಇದಾಗಿದೆ. మొట్టమొదటిగా సేవకుడిగా ఆయన ఏం చేశాడు? ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಸೇವಕನಾಗಿ ಆತನು ಏನ್ ಮಾಡಿದನು? సువార్త ప్రకటించాడు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು. సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದ ಮಾತ್ರವಲ್ಲದೆ సువార్తలో ప్రకటించిన ఆ దేవుని రాజ్యమును గురించి బోధించాడు. ಆ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸುವ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ಆತನು ಬೋಧನೆ ಮಾಡಿದನು. మత్తయి సువార్త 4:23 చదువుకున్నప్పుడు, ಮತ್ತಾಯ 4:23ರಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ సువార్త ప్రకటించాడు, ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು,
సమాజ మందిరంలో బోధించాడు. అతను సభా మందిరಗಳಲ್ಲಿ అతను ಬೋಧಿಸಿದನು. అంటే మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ప్రకటించాడు సువార్తని. ಮೊದಲನೇದು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ಸೇವಕರಾಗಿ ಬಂದಿದ್ದು ಪ್ರಕಟಿಸಿದನು ಸುವಾರ್ತೆಯನ್ನು. రెండవదిగా ఆ దేవుని రాజ్యం గురించి బోధించాడు. ఆ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ಆತನು ಬೋಧಿಸಿದನು. ఎలా బోధించాడు? ಹೇಗೆ ಬೋಧಿಸಿದನು? ఉపమాన రీతిగా బోధించాడు. ಉಪಮಾನನ ಕುರಿತು ಆತನು ಬೋಧಿಸಿದನು. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం గమనిస్తే ಮತ್ತೆ 5, 6, 7 అధ్యాయಗಳನ್ನು ನಾವು గమనిಸಿದಾಗ అది కొండ మీద ప్రసంగం. ಅದು ಪರ್ವತದ ಪ್ರಸಂಗ. ఆ కొండ మీద ప్రసంగంలో దేవుని రాజ్యం గురించిన అనేక విషయాలు, అనేక సూత్రాలు, అనేక నియమాలను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ బోధించినట్లుగా మనం చూడగలం. ಆ ಪರ್ವತ ಪ್ರಸಂಗದ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಅನೇಕ ಉಪಮಾನಗಳನ್ನು ಅನೇಕ ಬೋಧನೆಗಳನ್ನು ಆತನು ಅಲ್ಲಿ ಮಾಡಿದನೆಂಬುದನ್ನು ఆయన ప్రకటించాడు, ಆತನು ಪ್ರಕಟಿಸಿದನು, ఆయన బోధించాడు. ಆತನು ಬೋಧಿಸಿದನು. అంత మాత్రమే కాకుండా ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ఆయన అనేకులను స్వస్థపరిచాడు. ಅನೇಕರಿಗೆ ಆತನು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಟ್ಟನು. ఏ వ్యాధైనా కానీ, ಎಂತ ರೋಗ ಆದರೂ, ఏ బాధ అయినా కానీ ಯಾವ ಬಾಧೆ ಆದರೂ ఆయన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. ಆತನ ಬಳಿಗೆ ಬಂದವರು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿದರು. 4:23 మనం చూస్తే 4:23 ನಾವು ನೋಡುವಾಗ మనం చదువుకున్న మత్తయి సువార్తలో ಮತ್ತೆ ಬರೆಸುವಾರ್ತೆ ಮತ್ತೆ ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు అంటారు. ಎಲ್ಲಾ ತರದ ರೋಗಗಳು ಎಲ್ಲಾ ತರದ ಬೇನೆಗಳನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತಾ ಬಂದನು. మనం గమనించినట్లయితే 4 సువార్తల్లో ನಾವು ಗಮನಿಸುತ್ತಿದ್ದರೆ 4 ಸ್ವಾರ್ಥಗಳಲ್ಲಿ దగ్గర దగ్గర 37 రకాల అద్భుత కార్యాలు, సూచక్రియలు మనం చూడగలం. 37 ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಗಳ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అందులో కొన్ని రోగమును స్వస్థపరచుట, ಕೆಲವು ರೋಗಗಳನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡುವಂತದ್ದು, మరికొన్ని మరి దేవుని యొక్క మహిమను కనపరిచే మరి సూచక్రియలు. ಕೆಲವು ರೋಗವನ್ನು ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು. కాబట్టి సేవకునిగా ఆయన చేసిన మూడో పని ఏంటి? ಸೇವಕನಾಗಿ ಆತನು ಬಂದ ಮೂರನೇ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ ఆయన ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును మరి ఆయన స్వస్థపరిచాడు. ಪ್ರತಿ ವ್ಯಾಧಿಯನ್ನು, ಪ್ರತಿ ಬೇನೆಯನ್ನು ಆತನು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಬಿಡು. తర్వాత ఇంకేం చేశాడు? ಇನ್ನು ಆದ ಇನ್ನೇನು ಮಾಡಿದರು? ఆయన 12 మంది శిష్యులు పిలుచుకున్నాడు. ಆತನು 12 ಮಂದಿ ಶಿಷ್ಯರನ್ನು ಕರೆದು, 12 మంది శిష్యులు ఎందుకు పిలుచుకున్నాడు? 12 ಮಂದಿ ಶಿಷ್ಯರನ್ನು ಯಾಕೆ ಕರೆದನು? వాళ్ళని తరబేతి చేయడానికి, ಅವರಿಗೆ ತರಬೇತಿಯನ್ನು ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ. ట్రైనింగ్ ఆఫ్ 12 men. ಹೌದು, ಅವರಿಗೆ ತರಬೇತಿಯನ್ನು 12 ಮಂದಿಗೆ ನೀಡೋದಕ್ಕೋಸ್ಕರ. 12 సాధారణమైన మరి లోకంలో ఎన్నిక లేని వారిని ఆయన పిలుచుకున్నాడు. 12 సాధారణವಾದಂತ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಗಣನೆಗೆ ಬಾರದಂತ ಆತನು ಆರಿಸಿಕೊಂಡನು. దేవుడు పిలుచుకోవడానికి గల ముఖ్యమైన కారణం, ముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా? ಕರ್ತನು ಕರೆಯೋದಕ್ಕೆ ಮುಖ್ಯವಾದ ಒಂದು ಕಾರಣಗಳ ಅವಶ್ಯಕತೆಗಳು ಏನು ಗೊತ್ತಾ? మనలో ఏమేమో ఉండాల్సిన అవసరం లేదు. ನಮ್ಮಲ್ಲಿ ಏನೇನು ಇರಬೇಕೆಂಬುದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఏమి లేకపోతే ఇంకా మంచిది. ಏನು ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಇನ್ನೂ ಒಳ್ಳೇದು. ఎందుకు అలా చెప్తున్నానంటే, ಯಾಕೆ ಆ ಮಾತನ್ನು ನಾನು ಬಳಸ್ತೇನೆ ಅಂದ್ರೆ, ఏమైనా ఉందంటే వదిలిపెట్టాలి. ಯಾವ್ದಾದ್ರು ಇದ್ರೆ ಅದನ್ನ ಬಿಟ್ಬಿಡ್ಬೇಕು. మనుషులు మన స్వభావం ఏంటిది? ಮನುಷ್ಯರ ನಮ್ಮ ಸ್ವಭಾವ ಏನು? విడిచిపెట్టడం అస్సలు సాధ్యం కాదు. ಬಿಟ್ಬಿಡೋದಕ್ಕೆ ಅಸಲು ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. జోబులో ఉన్న డబ్బులు కావచ్చు, ಜೋಬಲ್ಲಿರುವ ಹಣ ಆಗ್ಲಿ, సొసైటీలో ఉన్న పరువు కావచ్చు, ಸೊಸೈಟಿలో ಸ್ಥಾನಮಾನ ಆಗ್ಲಿ, ఇంకా మీరు నింపుకోండి. ಇನ್ನು ಬೇರೆಲ್ಲ ನೀವೇ ಅದನ್ನ ತುಂಬಿಸ್ಕೊಳ್ರಿ. మనుషులకు విడిచిపెట్టుట అస్సలు సాధ్యం కాదు. ಮನುಷ್ಯನಿಗೆ ಬಿಟ್ಬಿಡುವಂತದ್ದು ಅದು ಆಗೋದೇ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అందుకనే ఏమి లేకపోతే సంతోషం, ಆದ್ರಿಂದ ಏನು ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಸಂತೋಷ. ఏమి లేకపోతే ప్రశాంతంగా, ఏం లేదు కాబట్టి ప్రశాంతంగా ఆయన వెంబడించచ్చు. ಏನು ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಪ್ರಶಾಂತವಾಗಿ ಆತನನ್ನು ನಾವು ಹಿಂಬಾಲಿಸಬಹುದು. మీరు 12 మంది శిష్యులు పిలిచినప్పుడు కూడా జ్ఞాపకం చేసి 12 ಮಂದಿ ಶಿಷ್ಯರನ್ನು ಕರೆದಾಗ ನೀವು ಜ್ಞಾಪಕಪಡಿಸ್ಕೊಡ್ರಿ. వాళ్ళ చేతిలో ఏమున్నాయి? ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಏನಿದೆ? అందరి చేతిలో కాదు, కొంతమంది చేతిలో. ಎಲ್ಲರ ಕೈಲಲ್ಲ, ಕೆಲವರ ಕೈಯಲ್ಲಿ ಏನಿತ್ತು? వలలు ఉన్నాయి, ಬಲೆಗಳಿದ್ವು. మరి ఇంకొకరి చేతిలో ఏమున్నాయి? ಇನ್ನು ಕೆಲವ್ರ ಕೈಯಲ್ಲಿ ಏನಿದ್ವು? డబ్బులు ఉన్నాయి. ಹಣ ಇತ್ತು. ఎవరు? ಯಾರು? మత్తయి. ఏం చేశారు? ಏನನ್ನು ಮಾಡಿದ್ರು ಅವರು? పిలవంగానే ಕರೆದ ತಕ್ಷಣನೇ విడిచిపెట్టారు, ಬಿಟ್ಬಿಟ್ರು, వెంబడించారు. ಹಿಂಬಾಲಿಸಿದ್ರು. కాబట్టి 12 మందిని పిలుచుకున్నాడు. 12 ಮಂದಿಯನ್ನು ಕರೆದನು. 12 మందే కాదు, ఇంకో దగ్గర 70 అని రాయబడి. ಇನ್ನು ಕಡೆ ಬಂದಾಗ 70 ಮಂದಿ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుండి 24 ವರೆಗೂ మీరు చదువుకోండి. ಲೋಕನ ಬರೆಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 1 ರಿಂದ 20 ವಚನ ನೀವು ಓದಿದಾಗ 70 మంది ಅಲ್ಲಿ 70 ಮಂದಿ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అయితే మనం 12 మందిని పరిగణలోకి తీసుకుంటాం. ನಾವು 12 ಮಂದಿಯನ್ನು ಮಾತ್ರ ನಾವು ಇಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. ఆయన ఈ లోకంలో సేవకుడిగా ఏం చేశాడు? ಆತನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಸೇವಕನಾಗಿ ಏನ್ ಮಾಡಿದನು? తర్వాత తరాన్ని సిద్ధం చేశాడు. ಇನ್ನು ಬರುವಂತ ತಲಾಂತರಗಳಿಗೆ ಆತನು ಅವರನ್ನ ಸಿದ್ಧಪಡಿಸಿದನು.
చూడండి ఈ లోకంలో ఉన్న నాయకులకి ఆ నాయకుడికి ఎంత తేడా ఉంది. ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ನಾಯಕರಿಗೂ ಆ ನಾಯಕರಿಗೂ ಎಷ್ಟು ವ್ಯತ್ಯಾಸ ಇದೆ ನೋಡಿ ಪ್ರಿಯರೇ. ఈ లోకంలో ఉన్న నాయకులు ఎటువంటి వారు? ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ನಾಯಕರು ಎಂತವರು మీరు చెప్పండి. ನೀವ್ ಹೇಳ್ರಿ. వారు కోరుకున్నంత వరకు వారే నాయకులు. ಅವ್ರು ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡೋರು ಅವರೇ ನಾಯಕರು. వారు వెళ్ళిపోయిన తర్వాత ಅವ್ರು ಹೋದ ನಂತರ నాకు సంబంధం. ನನಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. కానీ ప్రభు మాదిరి అది కాదు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಾದರಿ ಅದಲ್ಲ. ప్రభు ఏం చేశాడు? ಕರ್ತನಾದ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು? ఆయన చిత్తం ఆయనకు తెలుసు ఆయన ఈ భూలోకంలో ఏం చేయాలని. ಆತನಿಗೆ ಗೊತ್ತು ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕೆಂಬುದು. అందుకనే ముందుగానే ఏం చేశాడు? ಅದಕ್ಕೆ ಮೊದಲಾಗಿ ಅದನ್ನ ಏನ್ ಮಾಡಿದ್ರು? ಮುಂದೆ 12 మందిని పిలిచాడు. 12 ಮಂದಿಯನ್ನು ಕರೆದನು. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹೊರಟೋದ. అయినా సరే వారిని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి వారిని సాక్షులుగా ఎన్నుకున్నాడు. ಆದ್ರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹೋದ್ರು ಕೂಡ ಕರ್ತನ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಕ್ಕೋಸ್ಕರ ಅವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. అంటే వారిని శిక్షణ చేశాడు. ಆದ್ರೆ ಅವರನ್ನ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ತರಬೇತಿಯನ್ನು ಕೊಟ್ಟನು. చూడండి మన ప్రభు సేవకుడిగా ఎన్ని కార్యాలు చేశాడు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸೇವಕನಾಗಿ ಎಷ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದನು. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దీని మీద నా దృష్టి నిలపాలనుకుంటున్నాను. ಆದ್ರೆ ಎಲ್ಲಕ್ಕಿಂತ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಇದರ ಮೇಲೆ ನಾನು ದೃಷ್ಟಿ ಇಡಬೇಕಾಗ್ತದೆ. అదేంటంటే ಅದೇನೆಂದ್ರೆ దేవుని చిత్తమును నెరవేర్చు. ಕರ್ತನಾದ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದನು. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చు. ಆದ್ರೆ ಇನ್ನೂ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಿಮ್ಗೆ ತಿಳಿಸ್ಬೇಕಾದ್ರೆ ತಂದೆಯಾದ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸೋದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದನು. తండ్రి యొక్క చిత్తం ఏంటి? ತಂದೆಯ ಚಿತ್ತ ಏನು? తండ్రి యొక్క చిత్తం ఏంటి? ತಂದೆಯಾದ ಚಿತ್ತ ಏನು? మార్కు సువార్త 8:31 చూద్దాం. ಮಾರ್ಕ 8:31 ನೋಡುವಾಗ మార్కు సువార్త 8:31 8:31 ನೋಡುವಾಗ మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ಇದಲ್ಲದೆ ಆತನು ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಬಹು ಕಷ್ಟಗಳನ್ನು ಅನುಭವಿಸಿ ಹಿರಿಯರಿಂದಲೂ ಮಹಾಯಾಜಕರಿಂದಲೂ ಶಾಸ್ತ್ರಿಗಳಿಂದಲೂ ನಿರಾಕೃತವಾಗಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟು 3 ದಿನದ ಮೇಲೆ ಜೀವಿತನಾಗಿ ಎದ್ದು ಬರಬೇಕಾಗಿದೆ ಎಂದು ಉಪದೇಶ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದನು. కాబట్టి ఇది మరి ప్రభువైన యేసుక్రీస్తు పట్ల తండ్రి యొక్క చిత్తం. ಇದು ನಮ್ಮ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖ ತಂದೆಯಾದ ಒಂದು ಚಿತ್ತ. చూడండి ఏ తండ్రికి ఇటువంటి చిత్తం ఉంటది? ಯಾವ ತಂದರಿಗಾದ್ರೂ ಈ ರೀತಿಯಾದಂತ ಚಿತ್ತ ಇರ್ತದ? అక్కడ మనం ఏమని చదువుకున్నాం? ಅಲ್ಲಿ ನಾವೇನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟು ಓದಿದೆ? ఆయన ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడాలంట. ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕರ ಜೊತೆಯಲ್ಲೂ ಶಾಸ್ತ್ರಿಗಳ ಜೊತೆಯಲ್ಲೂ ಆತನು ನಿರಾಕೃತವಾಗಿ ಕೊಲ್ಲಲ್ಪಡಬೇಕಾಯಿತು. అనేక హింసలు పొందాలంట. ಅನೇಕ ಹಿಂಸೆಗಳು ಆತನು ಅನುಭವಿಸಬೇಕಾಯಿತು. అంత మాత్రం కాదు, చంపబడాలి. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅದು ಕೊಲ್ಲಲ್ಪಡಬೇಕಾಯಿತು. ఏ తండ్రికి తన కుమారుని పట్ల ఇటువంటి చిత్తం ఉంటది? ಯಾವ ತಂದೆಗೆ ತನ್ನ ಮಗನ ಮುಖಾಂತರ ಇಂಥ ಆಲೋಚನೆ ಚಿತ್ತ ಇರ್ತದೆ? మీ కుమారుల పట్ల ఎవరి పట్లైనా ఇటువంటి చిత్తం మీకున్నదా? ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಮುಖಾಂತರ ಎಂತವಾದಂತ ಚಿತ್ತ ಆಲೋಚನೆ ಇದೆಯಾ? ఒక దైవ సేవకుడు, ಒಬ್ಬ ದೈವ ಸೇವಕರು తన కుమారుడు మరణ శయ్యపై ఉన్నాడు. ಒಬ್ಬ ಮಗನು ಮರಣದ ಒಂದು ಹಾಸಿಗೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. మరి ఆ యొక్క బెడ్ పక్కనే మరి ఆ సేవకుడు కూర్చొని ಆ ಒಂದು ಬೆಡ್ ಅನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿ ಆ ಸೇವಕರು ಕೂತ್ಕೊಂಡು ఈ విధంగా ఆలోచిస్తున్నాడంట. ಈ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా కుమారుడిని తీసుకోవాలా? ಆತನಿಗಾಗಿ ನಾನು ಕರ್ತನ ಹತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ದೇವ್ರೆ ನನ್ನ ಮಗನನ್ನು ನೀನು ತೆಗೆದುಕೊಳ್ಳದೆ, మీ చిత్తమైతే నా కుమారుడిని మరి మరికొంతకాలం ఈ భూలోకంలో జీవించడానికి మరి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. ನಿನ್ನ ಚಿತ್ತವಾದರೆ ನನ್ನ ಮಗನನ್ನು ಇನ್ನೂ ಕೆಲವು ದಿನಗಳು ಜೀವಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಆರೋಗ್ಯ ಕೊಡು ಎಂದು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. అనేక దినాల నుండి ఇలాగే ప్రార్థన చేస్తాం. ಅನೇಕ ದಿನಗಳಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದೆ. అయితే ఒక దినం అక్కడ కూర్చొని ಒಂದು ದಿವಸ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು మరి తన కుమారుని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ತನ್ನ ಮಗನ ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ తండ్రి తన కుమారుని గురించి ఏ విధంగా ఆలోచన చేశాడో ఈ తండ్రికి జ్ఞాపకం వచ్చింది. ಅಂದ್ರೆ ತನ್ನ ಮಗನ ಕುರಿತು ಏನು ಆಲೋಚನೆ ಮಾಡಿ ಈ ತಂದೆಗೆ ಜ್ಞಾಪಕ ಬಂತು. పరలోక తండ్రి తన కుమారుని గురించి ఏం ఆలోచించాడు? ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರು ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದರು? ఆయన్ని మరి అనేకులకు ప్రతిగా మరి చంపడానికి ఇష్టపడ్డా, లేకపోతే ఎవరెట్టా పోయినా పర్వాలేదని చెప్పి ఆయన్ని కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు?
ಅನೇಕ ಜನಗಳಿಗೋಸ್ಕರ ತನ್ನನ್ನು ಕೊಲ್ಲಲ್ಪಡ್ಬೇಕಂತ ಆಲೋಚನೆ ಪಟ್ರ. ಅನೇಕ ಜನರನ್ನ ಪರವಾಗಿಲ್ಲ, ನಾಶವಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ತನ್ನನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಾಕೆಂಬುದನ್ನು ಆಸೆ ಪಟ್ರ. జ్ఞాపకం చేసుకోండి. ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಳ್ರಿ. ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ಆತನ ಜ್ಞಾಪಕ ಬಂತು. అప్పుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ಆತನ ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. అయ్యా దేవా, ಅಯ್ಯ ಕರ್ತನೆ, నేనైతే నా కుమారుని కొరకు నీ సన్నిధిలో ఈ విధంగా ప్రలాపిస్తున్నాను. ನಾನಾದ್ರೂ ನನ್ನ ಕುಮಾರನಿಗಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ದುಃಖ ಪಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. కానీ నీ కుమారుడు నీ యొక్క సహాయం కొరకు కల్వరి శిలువలో నుండి ప్రలాపించిన నీవు ఆ ప్రలాపాన్ని నువ్వు వినలేదే. ನಿನ್ನ ಕುಮಾರನಾಗಿರುತ್ತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ದುಃಖಿಸ್ತಾ ಇರುವಾಗ ಆತನ ಮರೆಯನ್ನು ನೀನು ಕೇಳಲಿಲ್ಲವೇ? ఏది నిజమైన ప్రేమ? ಯಾವುದು ನಿಜವಾದ ಪ್ರೀತಿ? నాది నిజమైన ప్రేమ. ನನ್ನದು ನಿಜವಾದ ಪ್ರೀತಿನ? నా కుమారుని కొరకు నేను చూపించే ప్రేమ నిజమైన ప్రేమ. ನನ್ನ ಮಗನಿಗಾಗಿ ನಾನು ತೋರಿಸಿದ ನಿಜವಾದ ಪ್ರೀತಿನ? లేదా నా కొరకు నీ కుమారుని ఉపేక్షించావు, నీ కుమారుని నువ్వు కల్వరి శిలువలో చంపావు, నీది నిజమైన ప్రేమ. ನನಗೋಸ್ಕರ ನಮಗೋಸ್ಕರ ಉಂಟು ಮಾಡಿದಂತೆ ಈ ಕುಮಾರನ ಸಮರ್ಪಿಸುವುದು ನಿಜವಾದ ಪ್ರೀತಿನ? ఏది నిజమైన? ಯಾವುದು ನಿಜವಾದ ಪ್ರೀತಿ? నాకు పిల్లలు లేరు కాబట్టి ఆ యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు. ಆದ್ರೆ ಸಹೋದರಿಗೆ ಮಕ್ಕಳಿಲ್ಲದ ಆತ ಪ್ರೀತಿ ಏನನ್ನೋದನ್ನ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. ఇక్కడ తల్లిదండ్రులు, ಇಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳಿದ್ದೀರಿ. వారి పిల్లల పట్ల వారికి ఉన్న ప్రేమే, ಅವರ ಮಕ್ಕಳ ಕುರಿತು ಅವರ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಇದ್ದಂತ ಪ್ರೀತಿ ಏನು? నాకేమైనా పర్లా, నా కుమారుడికి ఏం కాకూడదని అనుకుంటాను. ನನಗೇನಾದ್ರೂ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಮಗನಿಗೆ ಏನು ಆಗ್ಬಾರ್ದು. కానీ వేరొకరి కోసం మీ కుమారుల్ని మీరేమైనా హింసించడానికి లేదంటే బాధ పెట్టడానికి ఇష్టపడతారా? ಏನಾದ್ರೂ ಬೇರೆಯವರಿಗೋಸ್ಕರ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು, ಇತರ ಒಳ್ಳೇದಕ್ಕೋಸ್ಕರ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ನೀವು ಅವರು ಬಾಧೆ ಪಡೋದಕ್ಕೆ ನೀವು ಇಷ್ಟಪಡ್ತೀರಾ? మీరు మీ కుమారుల పట్ల చూపించేది నిజమైన ప్రేమ అయితే, ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ತೋರಿಸುವ ಪ್ರೀತಿ ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಯಾವಾಗಾದ್ರೆ, మరి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవాళి పట్ల చూపించిన ప్రేమ ఎటువంటి ప్రేమ? ಆದ್ರೆ ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತನ್ನ ಮಗನಿಗೆ ಆದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ತೋರಿಸಿದಂತ ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಯಾವುದು? ఎప్పుడైనా ఆలోచించామా? ಯಾವಾಗಾದ್ರೂ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರ? ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి, ಆತನ ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ನಿಮಿತ್ತ ఏం చేశాడు? ಏನ್ ಮಾಡಿದ್ರು? తన ప్రియ కుమారుణ్ణి భూలోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. ತನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರನು ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟರು. ఆ కుమారుడు ఎంత గొప్ప కుమారుడు! ಆ ಕುಮಾರನು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದ ಕುಮಾರನು. చనిపోవాలని తెలిసినా కూడా, ಮರಣವನ್ನು ಕೊಲ್ಲಲ್ಪಡ್ತೀನಂತ ತಿಳಿದಿದ್ರು ಕೂಡ ఈ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದ. పశువుల పాకలో ఉన్న ఆ శిశువు, ಹೌದು, ದನದ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿದ್ದಂತ ಆ ಶಿಶುವು ఒకానొక దినాన కల్వరి శిలువను ఎక్కాల్సింది. ಒಂದಾನೊಂದು ದಿವಸ ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಹತ್ತಬೇಕಾಗಿ. ఆయన పుట్టుట వలన మనకి మరి గొప్ప సంతోషం అని మీరు ఇందాక చెప్పారు. ಹೌದು, ಆತನ ಹುಟ್ಟುವಿಕೆಯಿಂದ ಶ್ರೇಷ್ಠವಾದ ಸಂತೋಷ ಅಂತ ನಾವು ಇಲ್ಲಿ ತನಕ ಹೇಳಿದ್ವಿ. మరి అయితే ఆయన కల్వరిలో మరణించడం వలన ఏం కలుగుతుంది? ಆತನ ಮರಣದ ಆ ಒಂದು ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣ ಹೊಂದುವುದರ ಮುಖಾಂತರ ಏನನ್ನು ದೊರಕುತ್ತದೆ? ఏది సంతోషం? ಯಾವುದು ಸಂತೋಷ? ఆయన పుట్టడం సంతోషం, ఆయన మన కొరకు చనిపోవడం సంతోషం. ಆತನು ಹುಟ್ಟುವುದು ಸಂತೋಷನ, ನಮಗಾಗಿ ಆತನು ಮರಣ ಹೊಂದುವುದು ಸಂತೋಷನ? ఏది నిజమైన క్రిస్మస్? ಯಾವುದು ನಿಜವಾದಂತ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ? పశువుల పాకలో ఉన్న క్రీస్తుని చూసి మనం క్రిస్మస్ జరపాలా? ದನದ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿದ್ದಂತ ಶಿಶುವನ್ನು ನೋಡಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನು ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ಬೇಕಾ? లేక కల్వరి శిలువలో అనేకులకు ప్రతగా విమోచన క్రయదానంగా తన ప్రాణాన్ని ఇచ్చిన క్రీస్తుని చూసి క్రిస్మస్ జరపాలి. ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅನೇಕ ಜನರಿಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣಾರ್ಥವನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಂಡಂತ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನ ಆಚರಣೆ ಮಾಡಬೇಕಾ? జ్ఞాపకం చేస్తాం. మనందరికీ తెలుసు, మనందరం పాపాత్మ. ಹೌದು, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, ನಾವೆಲ್ಲರೂ ಪಾಪ ಕಾರ್ಯಗಳಂತ. అక్కడ మరి దేవదూతలు వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడినప్పుడు ఒక మాట అక్కడ మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ಹೌದು, ದೇವದೂತರು ಅಲ್ಲಿ ಕುರುಬರ ಜೊತೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಗೆ ತರನಾಗಿದ್ದೇನೆ. లూకాసు వార్త 2వ అధ్యాయం, ಲೋಕ ಬರೆಸುವಂತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ. అక్కడ వారు దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నప్పుడు, ಆ ದೇವದೂತರು ಕುರುಬರ ಜೊತೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಂದು ಮಾತಾಡ್ತಾ ಇರುವಾಗ 10వ వచనంలో చూడండి. 2:10 ನೋಡುವಾಗ, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ಎದುರುಗಡೆ ಕೇಳ್ರಿ, ಜನರಿಗೆಲ್ಲ ಮಹಾ ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡುವ ಶುಭ ಸಮಾಚಾರ ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ.
అక్కడ ఏమని రాయబడింది? ಅಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ప్రజలందరికీ అని రాయబడింది. ಎಲ್ಲಾ ಜನಗಳಿಗೋಸ್ಕರ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక జాతి కోసం జన్మించిన, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಂದು ಜಾತಿಗಾಗಿ ಆತನು ಜನಿಸಲಿಲ್ಲ. ఒక భాష మాట్లాడే వారి కోసం జన్మించిన, ಒಬ್ಬ ಭಾಷೆ ಮಾತಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಜನಿಸಲಿಲ್ಲ. ఒక ప్రాంతంలో నివసించే వారి కోసం జన్మించిన, ಒಂದು ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಜೀವಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಜನಿಸಲಿಲ್ಲ. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని రాయబడింది. ಪ್ರಜೆಗಳೆಲ್ಲರಿಗೋಸ್ಕರ, ಜನರಿಗೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟು ಮಾಡುವ ಶುಭ ಸಮಾಚಾರಕ್ಕಾಗಿ ಆತನು ಬಂದ. ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి? ಆ ಮಹಾ ಸಂತೋಷಕರವಾದ ಶುಭ ವರ್ತಮಾನವನ್ನು ಏನು? 11వ వచనంలో మనం చూస్తాం. 11ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ಈ ದಿನ, ಇವತ್ತು ನಿಮಗೋಸ್ಕರ ದಾವೀದನಲ್ಲಿ ಒಬ್ಬ ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. రక్షకుడు మనకు అవసరం. ನಮ್ಗೆ ಆ ರಕ್ಷಕನ ఎవరికి ಅವಶ್ಯಕತೆ. అవసరం రక్షకుడు? ಆ ರಕ್ಷಕನ ಯಾರಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆ? ఎవరికి అవసరం రక్షకుడు? ಯಾರಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ರಕ್ಷಕನ? ప్రజలందరికీ అవసరం. ಪ್ರಜೆಗಳೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. నేను ఒకసారి మా మేడం నాతో సంభాషణ చేస్తూ ఒక మాట అన్నాడు. ನಾನು ತರಗತಿಯಲ್ಲಿರುವಾಗ ನಮ್ಮ ಸಹಪಾಠಿಯಾಗಿರುವಂತ ಮೇಡಮ್ ಅವರು ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಹತ್ರ ಸಂಭಾಷಣೆ ಮಾಡಿದರು. ఆవిడ అప్పుడు నేను స్టూడెంట్, నా టీచర్ ఆవిడ. ಸಹೋದರ ಸ್ಟೂಡೆಂಟ್ ಆಗಿದ್ರು, ಅವರು ಟೀಚರ್ ಆಗಿದ್ರು. క్రైస్తవుల దగ్గర నాకు ఒకటి నచ్చదయ్యా. ಕ್ರೈಸ್ತರ ಒಂದು ಬಳಿ ನನಗೊಂದು ಅವ್ರ ಹತ್ರ ಆ ಗುಣ ನನಗೆ ಹಿಡಿಸೋದಿಲ್ಲ. ఆవిడ నేను క్రైస్తవుని అన్న విషయం తెలియదు. ಆಕೆಗೆ ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದನ್ನ, ಈ ಸಹೋದರ ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದು ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. సరే నేను కూడా ఎంత చెప్పండి మేడం అన్న. ನಾನು ಕೂಡ ಕೇಳ್ತೀನಿ, ಹೇಳಿ ಮೇಡಮ್. వాళ్ళు ఎప్పుడు సభలు పెట్టినా నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి అంటా ఉంటారయ్యా. ಹೌದು, ಯಾವಾಗ ಸಭೆಗಳಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ನೀನ್ ಪಾಪಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరు పాపం చేశారయ్యా? ಯಾರು ಪಾಪ ಮಾಡಿದ್ರಯ್ಯ? నేనేం పాపం చేయలేదయ్యా. ನಾನೇನು ಪಾಪ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಯ್ಯ. కానీ ಆದ್ರೆ లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయి? ಸತ್ಯವೇದದ ವಾಕ್ಯಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತದೆ? నీతిమంతుడు లేడు, ఒక్కడైనా ನೀತಿವಂತನಿಲ್ಲ, ಒಬ್ಬನೂ ಇಲ್ಲ. అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారై, ಎಲ್ಲರೂ ದಾರಿ ತಪ್ಪಿ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವರಾಗಿದ್ದಾರೆ. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఏకంగా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ಯಾವ ಭೇದ ಭಾವವೂ ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಕೊಡುವಂತ ಆ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹೊಂದದೆ ಎಲ್ಲರೂ ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం చూడండి. 1 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 46ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. ವರ್ಷಗಳ ಗ್ರಂಥ 1 ವರ್ಷಗಳು 1:8 ನಾವು ನೋಡುವಾಗ, పాపము చేయని వాడు ఒక్కడునూ లేడు. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ప్రసంగి 7:20 చూడండి. ಪ್ರಸಂಗಿ 7:20 ನೋಡ್ರಿ. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం. ಪ್ರಸಂಗಿ 7:20 ನಾವು ನೋಡುವಾಗ, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైననೂ లేడు. 7:20 ನೋಡ್ತೇವೆ, ಪಾಪ ಮಾಡದೆ ಧರ್ಮವನ್ನೇ ಆಚರಿಸುತ್ತಿರುವ ಸತ್ಪುರುಷನ ಲೋಕದಲ್ಲಿ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. పాపం చేయని వాడు ఈ భూలోకం మీద ఎవరైనా ఉన్నారా? ಪಾಪ ಮಾಡದೇ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಭೂಲೋಕದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ರೋಮ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ఒక వ్యక్తి పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైన. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಪಾಪದ ನಿಮಿತ್ತ ಎಲ್ಲರಿಗೂ ಮರಣವು ಸಮೀಪಿಸಿತು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? ದಾವೀದನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು? నేను పాపంలో పుట్టినవాడు, ನಾನು ಪಾಪದಿಂದ ಹುಟ್ಟಿದವನು, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ಪಾಪದಿಂದಲೇ ನನ್ನ ತಾಯಿ ನನ್ನನ್ನು ಗರ್ಭಧರಿಸಿದಳು. ఇన్ని వచన భాగాలు ಈ ಎಲ್ಲಾ ವಚನ ಭಾಗಗಳು ఏం తెలియజేస్తాయి? ಏನನ್ನು ತಿಳಿಯಪಡಿಸ್ತದೆ? నువ్వు నీతిమంతుడని తెలియజేస్తాయి, ನೀನು ನೀತಿವಂತನೆಂದು ತಿಳಿಸ್ಬಿಡ್ತದ? లేదా నీవు పాపాత్ముడు అని తెలియజేస్తాయి? ನೀನು ಪಾಪಾತ್ಮನೆಂದು ತಿಳಿಸ್ಪಡಿಸ್ತದ? ఏమని తెలియజేస్తున్నాయి? ಯಾವುದನ್ನು ನಮಗೆ ತಿಳಿಸ್ತದೆ? మనం పాపాత్మను అని తెలియజేస్తాం. ನಾವೆಲ್ಲರೂ ಪಾಪಾತ್ಮರೆಂಬುದನ್ನು, అంటే పాపం అనే రోగం చేత బాధపడుతున్నామని తెలియజేస్తాం. ಪಾಪ ಎಂಬ ರೋಗದಿಂದ ನಾವು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದೆ ಎಂಬುದನ್ನು ತಿಳಿಸ್ತದೆ. మరి రోగం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ರೋಗ ಇರುವಾಗ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? వైద్యుని దగ్గరికి వెళ్ళాలి.
ವೈದ್ಯರ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ ನೀತಿವಂತರನ್ನ ಕರೆಯಲಿಲ್ಲ ನಾನು. దేనికి వచ్చాడు ఆయన? ನಾನು ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಬಂದನು? పాపుల్ని పిలవడానికి, ಪಾಪಿಗಳನ್ನ రక్షించడానికి. ರಕ್ಷಣೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ, ಕರೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದ. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ಯಾಕೆ ಈ ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತೀನಂದ್ರೆ, ఆ రక్షకుడు, ಆ ರಕ್ಷಕನು మరి బెత్లెహేములో పుట్టిన ఆ శిశువు, ಬೆತ್ತಲೆಹೇಮಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಆ ಶಿಶುವು బెత్లెహేము పురంలోని వారికి కాదు, ಬೆತ್ತಲೆಹೇಮಲ್ಲಿದ್ದಂತಹ ಜನರಿಗೋಸ್ಕರ ಅಲ್ವೇ ಅಲ್ಲ, అందరికి. ಎಲ್ಲಾ ಜನರಿಗೆ. ఎందుకంటే అందరూ పాపం చేసి, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದ್ರು. అందరికి రక్షకుని యొక్క ఆవశ్యకత. ಎಲ್ಲರಿಗೂ ರಕ್ಷಕನೆಂಬ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. అవసరం లేదు బ్రదర్, నాకు ನನಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಬ್ರದರ್. డెటాల్ సోప్ ఉందిగా, ಡೆಟಾ ಸೋಪ್ ಇದೆಯಲ್ಲ, లైఫ్ బాయ్ సోప్ ఉందిగా, ಲೈಫ್ ಬಾಯ್ ಸೋಪ್ ಇದೆಯಲ್ಲ, జెమ్స్ పోయినట్టు పాపాన్ని కూడా ಎಲ್ಲ ಜನ್ಸ್ ಹೋದಂಗೆ ಪಾಪಗಳು ಕೂಡ ಅದು ಕ್ಲೀನ್ ಆಗ್ತದೆ ಎಂಬುದನ್ನು ನೋಡಿ. ఏ సోప్ రాసుకుంటే పాపం పోయింది? ಯಾವ ಸೋಪನ್ನು ನಾವು ಬಳಸಿದ್ರೆ ನಮ್ಮ ಪಾಪಗಳು ಹೋಗ್ತದೆ? డెటాల్. ಡೆಟಾಲ. ఇప్పుడు డెటాల్ ఎవరు వాడట్లేదంట, ಈಗ ಯಾರು ಡೆಟಾಲ್ ಸೋಪನ್ನು ಬಳಸೋದಿಲ್ಲ. ఇప్పుడంతా పర్ఫ్యూమ్ సోప్స్. ಎಲ್ಲ ಈಗೆಲ್ಲ ಸುವಾಸನೆ ಉಂಟು ಮಾಡುವಂತ ಸೋಪುಗಳೇ. చెప్పండి, ఏ సోప్ రాసుకుంటే మరి మనం చేసిన ఈ పాపం పోయింది? ಯಾವ ಸೋಪನ್ನು ನಾವು ಬಳಸುವುದಾದ್ರೆ ನಾವು ಮಾಡಿದ ಪಾಪಗಳು ಪರಿಹಾರವಾಗ್ತದೆ. నేను మిమ్మల్ని నవ్వించడానికి సోప్ ఇర్మియా గ్రంథము ಯೆರೆಮೀಯ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనం చూద్దాం. ಯೆರೆಮೀಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనం. 7:22 ನಾವು ನೋಡೋಣ. 2ನೇ ಅಧ್ಯಾಯ 7:20. ఆగండి చాలు. విస్తారమైన ఏం రాసుకున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా ఏమవుతుందంట? చాలు. విస్తారమైన సబ్బు రాసుకున్నా ఆయనకి ఏం కనిపిస్తా ఉందంట? ವಿಸ್ತಾರವಾದ ಸೋಪನ್ನು ಬಳಸ್ಕೊಂಡಾಗ ಅದು ಏನೋ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಅಂತೆ. మన పాపం ఆయనకు నరకగా కనిపిస్తానే ఉంది. ನಮ್ಮ ಪಾಪವು ಅದು ನರಕವಾಗಿ ಅದು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. నీ చేతన అయితే నీ పాపం కడుక్కోవడానికి, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಾದ್ರೆ ನಿನ್ನ ಪಾಪ ತೊಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ, నా చేతన అయితే నా పాపం కడుక్కోవడానికి, ನನ್ನ ಕೈಯಲ್ಲಾದ್ರೆ ನನ್ನ ಪಾಪವನ್ನು ನಾನು ತೊಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ఏ సబ్బు రాసుకున్నా పోదు, ಯಾವ ಸೋಪನ್ನು ನಾವು ಅದನ್ನು ಬಳಸ್ಕೊಂಡ್ರೂ ಆಗೋದಿಲ್ಲ. ఏ సెంటు కొట్టుకున్నా అది మరి అది కుళ్ళు కంపు కొట్టకుండా ఆగదన్న. ಯಾವ ನಾವು ಸೆಂಟನ್ನು ನೋಡಿದ್ರೆ, ಸುವಾಸನೆಯನ್ನು ಹೊಡ್ಕೊಡಿದ್ರು ಕೂಡ ನಾವು ಆ ಒಂದು ಕೆಟ್ಟ ಒಂದು ವಾಸನೆ ಹೋಗೋದಿಲ್ಲ. ಯಾಕೆ ನೀವು ಮತ್ತೆ ಸೆಂಟ್ ಎಂಬ ಪದವನ್ನು ನೀವು ಸುವಾಸನೆಯನ್ನು ಉಪಯೋಗಿಸ್ತೀರಿ? ఎందుకంటే పాపం చేస్తూ చచ్చిన మనం ఏ స్థితిలో ఉన్నాం? కుళ్ళు కొట్టే స్థితిలో. ಅವು ಪಾಪ ಮಾಡಿದಂತ ಮನುಷ್ಯರು ನಾವ್ ಏನಂತ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದು ವಾಸನೆ ಬರುವಂತ ಜೀವಿತ ನಮ್ಮ ಜೀವಿತ ಆಗಿರುತ್ತೆ. మన చేతన అయితే కానే కాదు, ನಮ್ಮ ಕೈಯಲ್ಲಾದ್ರೆ ಅದು ಆಗೋದೇ ಇಲ್ಲ. మన చేత కాదు కాబట్టి, ನಮ್ಮ ಕೈಗಳಲ್ಲಿ ಆಗದೆ ಕಾರಣ మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని భూలోకానికి, ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಕುಮಾರನನ್ನು భూలోకానికి ఎలా పంపించాడు? ಹೇಗೆ ಕಳಿಸಿದನು? యేసు క్రీస్తు అన్న నామమున పంపించాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎಂಬ ನಾಮದಲ್ಲಿ ಆತನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. యేసు క్రీస్తు అన్న నామంలో ఏముంది బ్రదర్? ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಏನಿದೆ ಸಹೋದರರೇ? ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ ಮೊದటి పేజ్ తీయండి. ಮತ್ತಾಯನ ಬರೆಸೋ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ತೆಗೆಯುವಾಗ, ಆ ಮೊದటి పేజ్ తీయండి. ಮೊದಲನೇ ಪೇಜ್ ಅನ್ನು ನಾವು ತೆಗೆಯುವಾಗ కింద ఫుట్ నోట్ చూడండి. ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಒಂದು ಫುಟ್ ನೋಟ್ ಅನ್ನು ನೋಡ್ರಿ. యేసు క్రీస్తు అన్న రెండు పదాలకి రెండు అర్థాలు రాయబడినాయి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎಂಬ ಒಂದು ಪದದಲ್ಲಿ ಎರಡರ ಅರ್ಥವನ್ನು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యేసు అంటే అర్థం ఏంటి? ಯೇಸು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ రక్షకుడు. ರಕ್ಷಕನು. క్రీస్తు అంటే అర్థం ఏంటి? ಕ್ರಿಸ್ತ ಅಂದ್ರೆ అభిషేకింపబడి, ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟವನು. యేసు క్రీస్తు అంటే ఎవరు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಅಂದ್ರೆ ಯಾರು? రక్షకునిగా అభిషేకించుకుని వచ్చిన వాడు. ರಕ್ಷಕನಾಗಿ ಆತನನ್ನು ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟ ಹಾಗೆ ಬಂದವನು. యేసు క్రీస్తు అన్న నామంలో ఏమున్నది? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಏನಿದೆ? రక్షణ ఉన్నది. ರಕ್ಷಣೆ ಇದೆ. ఏమున్నది? ಏನಿದೆ? రక్షణ ఉన్నది. ರಕ್ಷಣೆ ಇದೆ. అందుకోసమే ఆయనకి ఏమని పేరు పెట్టమన్నారు? ಅದಕ್ಕೋಸ್ಕರ ಆತನಿಗೆ ಯಾವ ಹೆಸರನ್ನು ಇಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು? యేసు అని పేరు పెట్టు. ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಟ್ರು.
ఎందుకు? ಯಾಕೆ? ఆయన రక్షకుడు. ಆತನ ರಕ್ಷಕನು. అక్కడ ఏమని రాయబడింది? ಅಲ್ಲಿ ಏನೇನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ಮೊದಲನೇದಾಗಿ మొదటిసారి ఏం చదువుకున్నాం? ನಾವು ಮೊದಲನೇ ಸಾರಿಯಾಗಿ ಏನೋ ನಾವು ಓದಿದ್ವಿ. ఆయనకి యేసు అని పేరు పెట్టు. ಆತನ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. ఆయన ಆತನು తన ప్రజలను, ತನ್ನ ಪ್ರಜೆಗಳನ್ನು వారి పాపముల నుండి ಅವರ ಪಾಪಗಳಿಂದ ఆయనే విడిపించు. ಆತನೇ ಬಿಡಿಸಿದನು. ఆయన ఏమై ఉన్నాడు? ಆತನ ಏನಾಗಿದ್ದಾನೆ? రక్షకుడై ఉన్నాడు. ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ. క్రిస్మస్ లో దాగి ఉన్న వర్తమానం ఏంటి? ಒಂದು ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದಲ್ಲಿ, ಕ್ರಿಸ್ಮಸ್ ದಿನದಲ್ಲಿ ಏನನ್ನ ನಾವು ಸಂದೇಶ ಅದರೊಳಗಡೆ ಇದೆ? శిశువుగా పుట్టిన క్రీస్తు కాదు కానీ ಬಾಲಕನಾಗಿ ಹುಟ್ಟಿದಂತ, ಶಿಶುವಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಕ್ರಿಸ್ತನಲ್ಲ. ఉదయకాలం మనం ఆరాధనలో జ్ఞాపకం చేసి, ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿವೆ. ఆ శిశువు యొక్క భుజాల మీద ఏముంది? ಆ ಶಿಶುವಿನ ಭುಜ ಮೇಲೆ ಏನಿದೆ? రాజ్యభారం ఉంది. ಆಡಳಿತ ಇದೆ. శిశువే గాని ಆ ಶಿಶುವಾಗಿದ್ರೆ కానీ ఆయన ఏం మోస్తా ఉన్నాడు? ಆತನ ಭುಜದ ಮೇಲೆ ಏನನ್ನು ಹೊರ್ತಾ ಇದ್ದಾನೆ? రాజ్యభారం మోస్తాం. ರಾಜ್ಯ ಆಡಳಿತ ಅಥವಾ ఆ ರಾಜ್ಯಭಾರ. శిశువు సామాన్యమైన శిశువు కాదు కానీ ಆ ಶಿಷ್ಯನ ಸಾಮಾನ್ಯವಾದ ಶಿಶು ಅಲ್ಲ, అనేకుల కొరకు క్రయధనంగా మరణించడానికి వచ్చిన శిశువు. ಅನೇಕ ಜನರಿಗೋಸ್ಕರ ಕ್ರಯದಿನಕ್ಕಾಗಿ ವಿಮೋಚನಕರ್ತವಾಗಿ ಕರೆದಂತ ಶಿಶುವಾಗಿದ್ದಾನೆ. క్రయధనము. ಹೌದು, ಕ್ರಯಧನ ಅಂದ್ರೆ ವಿಮೋಚನಕರ್ತವಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದ. క్రయధనం అనే మాట మరి నూతన నిబంధనలో రెండు చోట్ల వాడబడింది. ಹೌದು, ಕ್ರಯಧನ ಅಂದ್ರೆ ಎರಡು ಕಡೆ ಮಾತ್ರವೇ ಅದನ್ನು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. విమోచన అనే పదం అనేక చోట్ల అనేక విధాలుగా అనేక పదాలుగా వాడబడింది కానీ ವಿಮೋಚನೆ ಎಂಬ ಪದ ಅನೇಕ ಕಡೆ ಅನೇಕ ಪದಗಳಲ್ಲಿ ಸತ್ವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಬರೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. క్రయధనము అనే మాట మాత్రం నూతన నిబంధనలో రెండు చోట్ల వాడబడింది. ಕ್ರಯಧನ ಎಂಬ ಪದ ನೂತನ ಅಥವಾ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಎರಡೇ ಕಡೆ ಮಾತ್ರ ಬಳಸಲ್ಪಟ್ಟಿದೆ. ఆ రెండు మనం ಅದೆರಡನ್ನು ನಾವು ಓದ್ಕೊಳ್ಳೋಣ. అదేంటిదంటే ಅದೇನಂದ್ರೆ మత్తయి సువార్త 20:28 వచనం, ಮತ್ತೆ 20-28 ವಚನ, మరి ఇంకొక వచనం మార్కు సువార్త 10:45 వచనం. ಇನ್ನೊಂದು ವಚನ ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತ 10:45 ವಚನ. ఎందుకు క్రయధనం అంటే అర్థం ఏంటి చెప్పండి? ಏನ್ ಕ್ರಯಧನ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನ್ ಹೇಳ್ರಿ? ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ వద్దు, ట్రాన్సమ్ అని చెప్పద్దు ఇక్కడ, ఎందుకంటే మాకు చాలా మంది ట్రాన్స్లేటర్లు ఉన్నారు. మరి క్రయధనం ఏంటి అనగానే ర్యాన్సమ్ అంటారు వాళ్ళు. క్రయధనం అంటే ఏంటి? ಕ್ರಯಧನ ಅಂದ್ರೆ ಏನ್ ಹೇಳ್ರಿ? ರ್ಯಾನ್ಸಮ್ ಅಂತ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಅದು బదులు చెల్లించడం. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ఒక వ్యక్తిని విడిపించడానికి ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ మరొక వ్యక్తి చెల్లించవలసిన మూల్యం, ಮತ್ತೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸಲ್ಲಿಸಬೇಕಂತ ಅಮೂಲ್ಯ ಅಥವಾ ಮೂಲ್ಯವಾದಂತ ಕಾರ್ಯ. ఇక్కడ క్రయధనం అనే వాడిన పదంలోని విశిష్టత ఏంటంటే, ಕ್ರಯಧನ ಎಂಬ ಪದವನ್ನು ಬಳಸಿದ ವಿಶೇಷತೆ ಏನಂದ್ರೆ, ఇప్పుడే మనం చదువుతున్నాం, ಈಗಲೇ ನಾವು ಓದಿದ್ದೇವೆ, మనం మన పాపాలని ನಾವು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ తుడుచుకోలేము, ತೊಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಲ್ಲ. కాబట్టి మన స్థానంలో ನಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ మనల్ని విడిపించడానికి ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ మన బదులు మనిషి, ನಮ್ಮ ಬದಲಾಗಿ ಮನುಷ್ಯನಾಗಿ మన కోసం ఆ కల్వరిలో మరణించాడు. ನಮಗೋಸ್ಕರ ಕಲ್ವರಿ ಶಿಲ್ಬೆಯಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿದ. విమోచన క్రయధనం ఎటువంటిదంట? ವಿಮೋಚನ ಕ್ರಯಧನ ಎಂತವದಂದ್ರೆ బహు గొప్పదంట. ಬಹು ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಎಂಬುದನ್ನಲ್ಲಿ ಬರೆಯುತ್ತೆ. అది సామాన్యమైనది కాదు. ಅದು ಸಾಮಾನ್ಯವಾದದ್ದಲ್ಲ. నా జేబులో 100 రూపాయలు ఇస్తే సరిపోదు. ನನ್ನ ಜೋಬಲ್ಲಿರುವಂತ ಹಣ 100 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ ಸಾಲದು. నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా రాసినా సరిపోదు. ನನ್ನ ಹೆಸರಲ್ಲಿದ್ದಂತ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ಎಲ್ಲ ಬರೆದ್ರು ಸಾಲದು. నేను నా ప్రాణం పెడతానన్నా సరిపోదు. ನಾನು ನನ್ನ ಪ್ರಾಣ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸಾಕಾಗದು. ఆరాధనలో చూసాను, ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ವಲ್ಲ, మోషే ఏమన్నాడు? ಮೋಶೆ ಏನಂದ್ರು? నేను నశించిపోతాను. ನನ್ನ ಪ್ರಾಣ ನಾನು ತೆಗೆದುಕೋ ಅಂತ ಹೇಳ್ತೇನೆ. పౌలు ఏమన్నాడు? ಪೌಲನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? వీళ్ళకి దూరంగా నేను శపింపబడినా పర్వాలేదు, ನಾನು ಇವ್ರಿಗೆ ನಿಮಿತ್ತ ನಾನು ಶಾಪಗ್ರಸ್ತನಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. దేవుడు అంగీకరించాడు. ಕರ್ತನ ಎರಡಿಬ್ಬರನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತಾರ. మోషే ఎటువంటి వాడు? ಮೋಶೆ ಎಂತವಂತವರು? ఏమని రాయబడింది మోషే గురించి సాక్ష్యం? దేవుడు ఏమని రాశాడు? ಮೋಶೆ ಕುರಿತು ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? నా ఇల్లంతట్లో ನನ್ನ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ సాత్వికమైన వాడు, ಸಾತ್ವಿಕನು ನಂಬಿಗಸ್ತನೆಂಬುದು. అంతటి సాత్వికమైన వాడు మరి మనుషుల కోసం మరి మధ్యవర్తిగా ఉంటానంటేనే దేవుడు ఏం చేయలేదు? ಅಂತ ಸಾತ್ವಿಕನು ಮನುಷ್ಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಕರ್ತನದ ದೇವರು ಏನ್ ಹೇಳಿದರು? అంగీకరించు. ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. పౌలు ఎటువంటి వాడు? ಪೌಲನು ಎಂತವನು?
చెప్పండి, పౌలు ఎటువంటి వాడు? పౌలు ఎంత వ్యక్తి ಅಂತ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ ಹೇಳ್ರಿ. మీరు పరిశుద్ధ గ్రంథం చదివితే తెలుస్తుంది. ನೀವು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಆತನ ಕುರಿತು ಓದೋದಾದ್ರೆ ಧ್ಯಾನ ಮಾಡೋದಾದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. బ్రదర్ మీరు చదువుకుని వచ్చారు, మమ్మల్ని ఏమో చదువుకొని రమ్మని చెప్పకుండా అడుగుతున్నారు, అది కష్టం. ನೀವು ಓದ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ರಿ, ನಾವು ಅದಕ್ಕೆ ನಾವು ಓದ್ದೆ ಬಂದಿದ್ದೀವಿ ಅಂತಾರೆ, ಅದರ ಅರ್ಥನ. పౌలు కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైన. పౌలను కర్తన దృష్టిಯಲ್ಲಿ ఎಷ್ಟೋ ಬೆಲೆ ಉಳ್ಳಂತೆ. సంఘ మర్మాలని పౌలు చేత దేవుడు మరి బయలుపరచడానికి ఇష్టపడ్డాడు. ಅವ್ರ ಸಭೆಯ ನಮ್ಮ ಹಾಗೆ ಆತನು ಪೌಲನ ಮುಖಾಂತರ ನಮ್ಗೆ ಬಹಿರಂಗ ಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ದೇವರು అన్ని జనులకు దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. ಅನ್ಯ ಜನರಿಗೋಸ್ಕರ ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಪೌಲನನ್ನು ಕರ್ತನು ಆರಿಸಿಕೊಂಡನು. మరి దేవుడి కోసం పౌలు ఎంతగా మరి పరిచయం చేశాడు. ದೇವನು ಪೌಲನಿಗೋಸ್ಕರ ದೇವರಿಗೋಸ್ಕರ ಪೌಲನು ತನ್ನ ಪರಿಚಯವನ್ನು ಸೇವೆಯನ್ನು ಎಷ್ಟಾಗಿ ಮಾಡಿದನು. ఫిలిప్పీ పత్రికలో ప్రాణార్పణంగా పోయబట్టడానికి అయినా అని రాయబడింది. ನನ್ನ ಪ್ರಾಣಾರ್ಪಣೆಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರಾಣಾರ್ಪಣೆಯನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಎಂಬುದನ್ನು ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవుడు అంగీకరించాడా? ಕರ್ತನ ಅಂಗೀಕರಿಸಿದರಾ? లేదు. ಇಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆಂದ್ರೆ వాళ్ళు కూడా మనలాంటి స్వాభావికమైన మనుషులు కాబట్టి. ಅವರು ಸಹ ನಮ್ಮ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವಭಾವವುಳ್ಳಂತ ಮನುಷ್ಯರಾಗಿದ್ದಾರೆ. ఆ మనుషులు మరొక వ్యక్తి కోసం ఏం చేయలేరు. ಆ ಮನುಷ್ಯರು ಮತ್ತೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೋಸ್ಕರ ಏನ್ ಮಾಡಿದ್ರು? విమోచన క్రయధనాన్ని చెల్లించలేదు. ವಿಮೋಚನ ಕ್ರಯಧನವಾಗಿ ಅವರು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. ಅವನೇ ಅವರು ಆಗೋದೇ ಇಲ್ಲ. మరి ఎవరు రావాలి? ಅದು ಯಾರು ಬರಬೇಕು? దేవునితో సమానంగా ఉన్న ఆయనే రావాలి. ದೇವರಿಗೆ ಸರಿಸಮಾನವಾಗಿರುವಂತ ಆತನೇ ಬರಬೇಕು. ఆయనే వచ్చాడు. ಆತನೇ ಬಂದನು. ఆయనే వచ్చి ఏం చేశాడు? ಆತನೇ ಬಂದು ಏನ್ ಮಾಡಿದನು? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ತಿಮೋತಿ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయం 5వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2:5 ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. 2:5. ದೇವರು ಒಬ್ಬನೇ, ದೇವರಿಗೂ ಮನುಷ್ಯರಿಗೂ ಮಧ್ಯಸ್ಥಕ್ಕೂ ಒಬ್ಬನೇ, ಆತನು ಮನುಷ್ಯನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನು ಯೇಸುವೇ. 6వ వచనం కూడా ఒకసారి చదవండి. 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಾ ವಿಮೋಚನಕರ್ತವಾಗಿ ತನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಬಿಟ್ಟನು. తను తానే ఏం చేశాడంట? ತನ್ನನ್ನು ತಾನೇ ಏನಂದ್ರೆ సమర్పించుకొని రాయబడింది. ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು, ಸಮರ್ಪಿಸಿದನು ಎಂಬುದನ್ನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇలాగే ఇక్కడ మీరు ఒక ఫింగర్ నుంచి ಹೀಗೆ ಒಂದು ಬೆರಳನ್ನು ನೀವಿಟ್ಟು ಯೆಶಾಯ ಗ್ರಂಥ 53వ అధ్యాయంలోనికి రండి. ಯೆಶಾಯ ಗ್ರಂಥ 53ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನೀವು ಬನ್ನಿ. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి రండి. ಯೆಶಾಯ 53ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನೀವು ಬಂದಾಗ అక్కడ ఒక విషయం రాయబడింది. ಅಲ್ಲಿ ಒಂದು ವಿಚಾರ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. చదవండి అది. ನೀವು ಅಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಓದಿ. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ಹೌದು, ಆತನ ಜಜ್ಜಲು ಕೊಡೋದಕ್ಕೆ ಯೆಹೋವನಿಗೆ ಇಷ್ಟವಾಯಿತು ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అతన్ని నలుగొట్టడానికి యెహోవాకి, ಆತನನ್ನು ಜಜ್ಜಲು ಪಡೋದಕ್ಕೆ ಯೆಹೋವನಿಗೆ ఇష్టమాయెను. ಇಷ್ಟವಾಯಿತು ಎಂಬುದನ್ನು. ఇష్టపడిన వారిని ఆయన ఎన్నుకోలేదు, కానీ ಇಷ್ಟಪಡೋರನ್ನ ಆತನ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡ್ಲಿಲ್ಲ. ఒకరిని నలుగొట్టడానికి మాత్రం ఆయనకి ఇష్టమైంది. ಒಬ್ಬರನ್ನ ಆತನು ಜಜ್ಜಲು ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನಿಗೆ ಇಷ್ಟವಾಯಿತು. ఎవరైనా? ಯಾರಾತನು? నరునికి దేవునికి ఉన్న ఒకే ఒక మధ్యవర్తి. ನರನಿಗೆ ದೇವರಿಗಿರುವಂತ ಒಬ್ಬೇ ಒಬ್ಬ ಮಧ್ಯವರ್ತಿ ವ್ಯಕ್ತಿ ಆತನ. ఆయన ఎవరు? ಆತನ ಯಾರು? క్రీస్తు యేసు అను నరుడు. ಕ್ರಿಸ್ತು ಯೇಸು ಎಂಬ ನರ ಮನುಷ್ಯ. క్రీస్తు నరరూపధారిగా అవతరించిన రోజే క్రిస్మస్. ಕ್ರಿಸ್ತನು ನರರೂಪವಾಗಿ ಅವತರಿಸಿದಂತ ದಿನವೇ ಅದು ಕ್ರಿಸ್ಮಸ್ ಎಂಬುದನ್ನು. ఎందుకంత సంతోషం మనకి? ಯಾಕೆ ಅಂತ ಸಂತೋಷ? ఎందుకంత సంతోషం మనకి? ಯಾಕೆ ಅಂತ ಸಂತೋಷ? ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆయన పుట్టాడని కాదు, కానీ ಆತನು ಹುಟ್ಟಿದ ಕಾರಣ ಅಲ್ಲ, ఆయన ఎందుకు పుట్టాడో, ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಹುಟ್ಟಿದನೆಂದು. ఎందుకు పుట్టాడో తెలుసుకున్నప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానం మనం తెలుసుకున్నాం. ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಹುಟ್ಟಿದನೆಂಬುದನ್ನು ಮಹಾ ಸಂತೋಷಕರವಾದ ಒಂದು ಸಂತೋಷದ ಕುರಿತು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ತೀವಿ. ఆయన పుట్టాడు, ಆತನು ಹುಟ್ಟಿದನು. రేపు మనందరం జరుపుకుంటాం. ನಾಳೆ ನಾವೆಲ್ಲರೂ ಅದನ್ನ ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ. మీరందరూ ఆల్రెడీ కొత్త బట్టలు కొనుక్కొని బీరువాలో పెట్టుకుని ఉంటారు. ನೀವೆಲ್ಲರೂ ಹೊಸ ಬಟ್ಟೆಗಳನ್ನು ಕೊಂಡ್ಕೊಂಡು ನೀವು ಬೀರುವಲ್ಲಿ ಇಟ್ಟಿರ್ತೀರಿ. కొత్త బట్టలు వేసుకోవడం తప్పు కాదు. ಹೊಸ ಬಟ್ಟೆಗಳು ಹಾಕೊಳ್ಳೋದಕ್ಕೆ ತಪ್ಪಲ್ಲ. దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోవడం తప్పు. ಕರ್ತನಾದ ದೇವರು ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಬಂದರು ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳೋದು ಬಹಳ ముఖ్యవాడు. బ్రదర్, ಯೇಸು ಕರ್ತನು ಹುಟ್ಟಿದರೆ ಸಹೋದರರೇ, హ్యాపీ క్రిస్మస్, ಸಂತೋಷದ ಹಬ್ಬ, ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ, మేరీ క్రిస్మస్.
ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಂಬ ನಾವು ಮಾತನ್ನು ಹೇಳೋರಾಗಿದ್ದೇವೆ. ఎందుకు పుట్టాడు ಯಾವ ಕಾರಣ ಕೊಟ್ಟಿದ್ದರು అదంతా నాకు తెలియదు బ్రదర్. ಅದೆಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಬ್ರದರ್. కన్య మరియ గర్భాన లోకరక్షకుడు పుట్టాడు. ಕನ್ಯಾಮರಿಯ ಮೇಲೆ ಗರ್ಭದಲ್ಲಿ ಲೋಕರಕ್ಷಕನಾಗಿ ಜನಿಸಿ ಬಂದನು. ఓవర్. ಮುಗೀತು ಅಷ್ಟೇ. అదే క్రిస్మస్. ಅದೇ ಕ್ರಿಸ್ಮಸ್. నిజమైన క్రిస్మస్ ఏంటి? ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಏನ್ ಹೇಳ್ರಿ? క్రీస్తు జన్మించడం కాదు గాని ಕ್ರಿಸ್ತ ಜನಿಸುವುದು ಮುಖ್ಯ ಅಲ್ಲ, క్రీస్తు ఎందుకు జన్మించాడో తెలుసు. ಕ್ರಿಸ್ತನು ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಜನಿಸಿದನೆಂಬುದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಮುಖ್ಯವಾದದ್ದು. ఎందుకు జన్మించాడు ఆయన? ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಆತನು ಜನಿಸಿದನು? పరిచర్య చేయడానికి జన్మించాడు. ನಮಗಾಗಿ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದನು. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి పుట్టాడు. ಅನೇಕ ಜನರಿಗೋಸ್ಕರ ವಿಮೋಚನ ಕ್ರಯದಾನವಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಜನಿಸಿದನು. నీ విమోచన క్రయధనం చిన్నది కాదు. ನಿನ್ನ ವಿಮೋಚನ ಕ್ರಯದಾನ ಅದು ಚಿಕ್ಕದಾಗಿ ಅಲ್ಲ. నా విమోచన క్రయధనం చిక్కది కాదు. ನನ್ನ ವಿಮೋಚನಕ್ಕಂತ ಚಿಕ್ಕದಲ್ಲ, అది బహు గొప్పది. ಅದು ಬಹಳ ದೊಡ್ಡದು. అందుకోసం ఆ పరిశుద్ధుడే తన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలువరి శిలలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ಆ ಪರಿಶುದ್ಧನೇ ಆ ಕರ್ತಾದ ಕರ್ತನು ನನಗಾಗಿ ನಮಗಾಗಿ ಪ್ರಾಣವನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಡುವಷ್ಟು ఆయన ప్రాణం పెట్టడం ద్వారానే ಆತನ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡೋದ ಮುಖಾಂತರ అనీతిమంతులైన మనము ಅನೀತಿವಂತರಾದಂತ ನಮ್ಮನ್ನು నీతిమంతులుగా మార్చబడ్డాము. ನೀತಿವಂತರನ್ನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದ చీకటిలో ఉన్న మనము ಕತ್ತಲಲ್ಲಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపింపబడ్డాము. ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ. దేవునికి మనం మొహము చూపించలేని మనము ದೇವರಿಗೆ ನಾವು ಮುಖವನ್ನು ತೋರಿಸಲಂತ ನಮ್ಮನ್ನ ఇప్పుడు తండ్రితో మనం సమాధాన పరచబడ్డాము. ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ನಾವು ಸಮಾಧಾನವಂತವರಾಗಿದ್ದೇವೆ. ఆయన చెంతకు చేరలేని మనము ಆತನ ಬಳಿಗೆ ಸೇರಲಾರದಂತ ನಮ್ಮನ್ನ ఇప్పుడు దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డాం. ದೇವರ ವಾರಸುದಾರರಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾಡಿದರು. క్రీస్తు ఊరికే జన్మించిన ಕ್ರಿಸ್ತನು ಸುಮ್ಮನೆ ಜನಿಸಲಿಲ್ಲ. క్రీస్తుతో ఆడుకోవడం కాదు మనం. ನಾವು ಕ್ರಿಸ್ತನ ಜೊತೆಲಿ ಆಟ ಆಡೋದಕ್ಕಲ್ಲ. ఎందుకంటే చిన్నపిల్లలతో మనం ఆడుకుంటాం. ಸಣ್ಣ ಮಕ್ಕಳ ಜೊತೆಲಿ ನಾವು ಆಟ ಆಡ್ತೇವೆ. భలే ముద్దుగా ఉంటారు. ಬಹಳ ಮುದ್ದಾಗಿರ್ತಾರೆ. మన క్రీస్తు నిజంగానే శిశువు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತನು ನಿಜವಾಗಿಯೇ ಶಿಷ್ಯನು. ఎటువంటి శిశువు? ಎಂತ ಶಿಶುವು? ఆయన రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు. ಆತನ ಆಡಳಿತ ರಾಜ್ಯಭಾರವನ್ನು ಹೊರುವಂತ ದೇವರು. ఆ రాజ్యం తీసుకురానే ఉన్నాడు. ಆ ರಾಜ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. శుభప్రదమైన నిరీక్షణ మనకు వదిలిపెట్టేది. ಶುಭಪ್ರಧಾನವಾಗಿರುವಂತ ನಿರೀಕ್ಷೆ ನಮಗೆ ಆತನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రిస్మస్ అర్థం మీరు తెలుసుకున్నారా? ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ನ ಅರ್ಥವನ್ನು ನೀವು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಾ? అయిపోయింది, నాది అయిపోయింది. ಮುಗಿತಾ ಬಂದಿದೆ. నాది అయిపోయింది. చూడదు ಯಾರು ಬ್ರದರ್ ನೋಡ್ಬೇಡ್ರಿ, అక్కడి నుండి చూస్తున్నారు కొంతమంది సైడ్ నుండి. ಕೆಲವ್ರು ಸೈನ್ ಕೊಡ್ತಾ ಇದಾರೆ ಅಲ್ಲಿಂದ ಅಂತ. చాలా కింద దిగిర అయ్యా ಇಲ್ಲಿ ಸಾಕು ಬಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. చివరికి వచ్చేసాను, ఇంకా అయిపోయింది. రెండే నిమిషాలు. ಕೊನೆಯದಾಗಿ ಮುಗಿತು, ನಾನು ಕೆಳಗೆ ಬರ್ತೇನೆ. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో మీకు తెలుసు? ನಿಜವಾದ ಕ್ರಿಸ್ತ ಅಂತ ಹಬ್ಬ ಏನು, ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನ ಅರ್ಥ ಏನು నిజంగా మీరు తెలుసుకున్నారా? ನಿಜವಾಗಿ ನೀವು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಾ? యేసుక్రీస్తు పుట్టాడన్న వాస్తవం దగ్గర ఆగిపోతున్నారా? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟಿದೆಂಬ ಒಂದು ವಾಸ್ತವಾಂಶದಲ್ಲೇ ನೀವು ಅಲ್ಲೇ ನಿಂತು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ? లేదంటే క్రీస్తు, ఆ పుట్టిన క్రీస్తు మన కోసం శిలువ మీద మరణించాడన్న వాస్తవాన్ని గుర్తిస్తున్నారా? ಹುಟ್ಟಿದ ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಆತನು ಇರುವಂತ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఆయన నీ నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ಆತನು ನಿನ್ನ ನಿಮಿತ್ತ ನನ್ನ ನಿಮಿತ್ತ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು. నీ నా దోష భారాన్ని ఆ ప్రాణం మీద మోసుకొని పోయాడు. ನಿನ್ನ ನನ್ನ ದೋಷದ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ಆ ಒಂದು ಮರದ ಮೇಲೆ ಆತನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದನು. నీ నా సంకటములన్నీ ఆయన కుదిర్చాడు. ನಿನ್ನ ನನ್ನ ಸಂಕಟಗಳನ್ನು ಆತನು ಓದರಿಸಿದ ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ నీ నా శాపం ఆయన ఆగ్రహించాడు. ನಿನ್ನ ನನ್ನ ಶಾಪವು ಆತನು ಆಗ್ರಹಿಸಿದನು ಎಂಬುದನ್ನು ఆయన శాపంగా చేయబడ్డాడు. ಆತನ ಶಾಪವಾಗಿ ಹೊಟ್ಟನು. యూదులైతే సిలువ వేయమన్నారు, ಯೂದರಾದ್ರೆ ಶಿಲ್ಬೆಗೆ ಹಾಕಂತ ಹೇಳಿದ್ರು. అన్యులు ఆయన సిలువ వేశారు. ಅನ್ಯರು ಆತನ ಶಿಲ್ಬೆಗೆ ಹಾಕಿದರು. కానీ సిలువ మీద ఆయన ఏమని పలికాడు? ಶಿಲುಬೆ ಮೇಲೆ ಆತನ ಏನಂತ ಹೇಳಿದನು? తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు. ತಂದೆಯಾದ ದೇವರು ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಇವ್ರನ್ನ ತಿಳಿಯದು, ಇವರನ್ನ ಕ್ಷಮಿಸು. ఆ ప్రేమ మీకు కనిపించట్లేదా? ಅಂತ ಪ್ರೀತಿ ನಿಮಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ವಾ? తండ్రితో సమానంగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తున్నంత ఆ ప్రేమ మీకు కనిపించట్లేదా? ತಂದೆ ಸ್ಥಾನಮಾನ ಇದ್ದಂತ ಆ ಪ್ರೀತಿ ನಿಮಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ವಾ? తన సొంత కుమారుణ్ణి చంపడానికి ఇష్టపడి భూలోకానికి పంపిన ఆ తండ్రి ప్రేమ మీకు కనిపించట్లేదా? ತನ್ನ ಸ್ವಂತ ಮಗನನ್ನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಕಳಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಆ ತಂದೆಯಾದ ಪ್ರೀತಿ ನಿಮಗೆ ಕಾಣಿಸ್ಲಿಲ್ವಾ? చనిపోతానని తెలిసి సైతము
మరి ఈ భూలోకానికి వచ్చిన ఆ కుమారుని ప్రేమ మీకు కనిపించట్లేదా? ನಾನು ಕೊಲ್ಲಲ್ಪಡ್ತೇನೆ ಎಂಬ ವಿಚಾರ ಗೊತ್ತಿದ್ರು ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಆತನು ಬಂದಿದ್ದನೆಂಬುದನ್ನು ಆ ವಿಚಾರ ನಿಮ್ಗೆ ಗ್ರಹಿಸ್ಲಿಲ್ವಾ? ఆయన పుట్టాడు, ಆತನು ಹುಟ್ಟಿದನು, చనిపోవటానికే పుట్టాడు. ಆತನು ಕೊಲ್ಲಲ್ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ ಹುಟ್ಟನು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ చనిపోయిన మనల్ని జీవింపజేయడానికి పుట్టాడు. ಹೌದು, ಸತ್ತು ಹೋಗಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು ಆತನು ಮರಣದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಹುಟ್ಟಿದನು. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి పుట్టాడు. ನಿತ್ಯ ಜೀವ ನಮಗೋಸ್ಕರ ಅನುಗ್ರಹಿಸೋದಕ್ಕೆ ಹುಟ್ಟಿದನು. చనిపోయిన మనల్ని తిరిగి జన్మింపజేయడానికి ఆయన పుట్టాడు. ಸತ್ತು ಹೋಗಿದ ನಮ್ಮನ್ನು ಮತ್ತೆ ನಾವು ನಾವು ಪುನರುತ್ಥಾನ ಹೊಂದೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಹುಟ್ಟಿದ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ಇಲ್ಲಿ ಕೂತಿರುವವರು ఇంకను చచ్చిన స్థితిలోనే, ಇನ್ನೂ ಸತ್ತಂತ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವಿರೋದಾದ್ರೆ, ఇంకను తిరిగి జన్మించిన స్థితిలో ಇನ್ನು ಮತ್ತೆ ಜನ್ಮಿಸದೇ ಇರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. మీరున్నారా? ನೀವಿದ್ದೀರಾ? క్రీస్తు మీ కొరకు పుట్టాడు. ಕ್ರಿಸ್ತನು ನಿಮಗೋಸ್ಕರ ಹುಟ್ಟಿದನು. మీకోసం పుట్టడమే కాదు, ನಿಮಗೋಸ್ಕರ ಹುಟ್ಟಿದಕ್ಕೆ ಕಾರಣ ಅಷ್ಟೇ. 2000 సంవత్సరాల క్రితమే 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ నిన్ను జీవింపజేయడానికి ನಿನ್ನನ್ನು ಜೀವಿಸೋದಂತೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ಆತನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ನನಗಾಗಿ ನಿಮಗಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. కేవలం మనం నోటితో ఒప్పుకుంటే చాలు. ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಸಾಕು. ప్రభువా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, ಕರ್ತನೇ ನೀನು ನನಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ಯಾ, నీవు నా హృదయం నా ప్రతివేద పాపాన్ని క్షమించు. ನೀನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಹೋಗ, ನನ್ನಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿವಿಧವಾದ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು. మనందరికీ తెలుసు, ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. నోటితో ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ, ఆయన ఏం చేస్తాడు? ಆತನೇನು ಅಂಗೀಕರಿಸಿಕೊಡು. ఆయన మనల్ని ಆತ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿ పాపం నుండి ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ మన పరిశుద్ధులుగా చేస్తాడు. ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಮಾಡಿ. ఒకవేళ ఇంకా మీరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదంటే, ಒಂದು ವೇಳೆ ಇನ್ನೂ ನೀವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕರಾಗಿ ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ, నీకు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఇంకా తెలియదు. ಇನ್ನು ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ ನಿನಗೆ ಇನ್ನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఎందుకంటే ఆ శిశువు, ಯಾಕಂದ್ರೆ ಆ ಶಿಶುವು ఎలా ಹುಟ್టాడు? ಹೇಗೆ ಹುಟ್ಟಿದರು? ರಕ್ಷಕನಾಗಿ ಹುಟ್ಟಿದನು. ఆ రక్షకుని నేను చేర్చుకున్నాను. ಆ ರಕ್ಷಕನ ನೀನು ಅಂಗೀಕರಿಸ್ಕೊಂಡಿದ್ಯಾ? కాలం లేదు, ಸಮಯ ಇಲ್ಲ. దేవుడు ఏమని స్వార్థ ప్రకటించాడు? ಕರ್ತನಾದ ದೇವರು ಏನಂತ ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದರೋ? కాలం సమీపించి, ಕಾಲವು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ, దేవుని రాజ్యము సమీపించి, ದೇವರ ರಾಜ್ಯ ಸಮೀಪವಾಗಿದೆ. ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಂಡು కాబట్టి జ్ఞాపకం చేసుకో. ಅದರಿಂದ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡು, రేపనే దానికి రూపు లేదు, ನಾಳೆ ಎಂಬುದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ರೂಪ ಇಲ್ಲ. ఏమో తెలియదు, ఈ దినమే మనం ప్రాణం విడిచిపెట్టాల్సి వస్తే, ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ದಿನವೇ ನಾವು ಈ ಲೋಕವನ್ನು ಈ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಬಿಡೋದಾದ್ರೆ, తనను తాను తగ్గించుకోండి. ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು, నీ కొరకు రక్షకుడిగా పుట్టిన ఆయన నువ్వు తిరస్కరించినట్టు, ನಿನಗಾಗಿ ಆತ ರಕ್ಷಕನಾಗಿ ಹುಟ್ಟಿ ಬಂದಂತ ತಿರಸ್ಕರಿಸುದಾದ್ರೆ, అక్కడ మాత్రం శిక్ష నుండి తప్పిస్తాడని మీరు అనుకోరు. ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಶಿಕ್ಷೆಯಿಂದ ತಪ್ಪಿಸೋದಕ್ಕೂ ನೀವು ಅನ್ಕೊಂಡ್ಬೇಡ್ರಿ. ఇక్కడ మనం పడవలసిన శిక్షణ తప్పించడానికి ఆయన మన స్థానంలో నిలబడ్డాడు. ಇಲ್ಲಿ ನಾವು ಆ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಆತನ್ ನಿಂತನು. ఈ భూలోకంలో ఆయన గనక నువ్వు రక్షకునిగా అంగీకరించకుండా ఈ లోకం విడిచినట్లయితే, ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಆತನಿಗಾಗಿ ನೀನು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ್ರೆ, ನೀನು ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುದಾದ್ರೆ, అక్కడ మాత్రం నీ శిక్ష నుండి విడిపించడానికి ఆయన అడ్డురాడు. ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಿನಗೆ ಬರುವ ಶಿಕ್ಷೆ ಆತನ ಅಡ್ಡ ಬರೋದಿಲ್ಲ. అగ్ని ఆరదు, పురుగు చావు. ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಬೆಂಕಿ ಆರೋದಿಲ್ಲ, ಹುಳು ಸಾಯೋದಿಲ್ಲ. ఆ నిత్యము ఆ అగ్నిలో నీవు కాలవలసి, ನಿರಂತರವೂ ಆ ಬೆಂಕಿಯಲ್ಲಿ ನೀನು ಸುಡಬೇಕಾಗಿದೆ. వయసుతో సంబంధం లేదు, ವಯಸ್ಸಲ್ಲೇ ಸಂಬಂಧ ಇಲ್ಲ. బ్రదర్ నేను ఇంకా చాలా చిన్న పిల్లోని లేకపోతే యవనస్తుని సంబంధం లేదు. ಇಲ್ಲ, ನಾನು ಇನ್ನು ಸಣ್ಣವನು, ಯವನಸ್ಥನು ಅಥವಾ ವಯಸ್ಸಾದವರ ಸಂಬಂಧ ಇಲ್ಲ. దేవుణ్ణి విశ్వసించావా, విశ్వసించలేదు? ದೇವರ ಮೇಲೆ ನೀನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ಯಾ, ನಂಬಿಕೆ ಇಟ್ಟಿಲ್ವಾ? ఆ రక్షకుని నీవు ముద్దు పెట్టుకున్నావా, ಆ ರಕ್ಷಕನನ್ನ ನೀನು ಮುದ್ದು ಇಟ್ಕೊಂಡಿದ್ಯಾ, ಇಟ್ಕೊಂಡಿಲ್ವಾ? ఆ దినం నేను రక్షకుని ముద్దు పెట్టుకున్నాను స్కూల్లో ఉన్నప్పుడు. ಆ ದಿನ ಸಹೋದರರು ರಕ್ಷಕನನ್ನ ಮುದ್ದು ಇಟ್ಕೊಂಡ್ರು ಸ್ಕೂಲಲ್ಲಿ ಇರುವಾಗ. అదే నిజంగా ముద్దు పెట్టుకోవటం అంటే, ಅದೇ ಮುದ್ದು, ನಿಜವಾಗಿರುವಂತ ಮುದ್ದು ಇಡುವಂತದ್ದು. రక్షకుని ముద్దు పెట్టుకోవటం అంటే, ರಕ್ಷಕನನ್ನು ಮುದ್ದಿಡುವುದಂದ್ರೆ, ప్రియ కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే, ಪ್ರಿಯಕುಮಾರನ್ನು ಮುದ್ದಿಡುವುದಾದ್ರೆ, మన హృదయంలోనికి సొంత రక్షకునిగా ఆయన అంగీకరించు. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಆ ಕರ್ತನನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸುವಂತ, మన హృదయాలు తెరిచి ఆయన ఆహ్వానించు. ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ತೆರೆದು ಆತನನ್ನು ಆಹ್ವಾನಿಸೋಣ. మేము హృదయాలు తెరిచి, ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ತೆರೆದ್ರ ఇంకా బిగబట్టుకొని ఉన్నారా? ಇನ್ನೂ ನೀವು ಬಿಗಿಯಾಗಿ ಹಿಡಿದಿದ್ದೀರಾ? జ్ఞాపకం చేసుకోండి. ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡು, ఆ రక్షకుడు కొంతకాలమే మన చెందుతాడు. ಆ ರಕ್ಷಕನ ಕೆಲವು ಸಮಯ ಮಾತ್ರ ನಮ್ಮ ಜೊತೆಲಿ ಇರ್ತಾರೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ
ಕಾಲಂ ಸಮೀಪಿಂచింది. ಕಾಲವು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ. దేవుని రాజ్యం సమీపించింది. ದೇವರ ರಾಜ್ಯವು ಸಮೀಪವಾಗಿದೆ. కాబట్టి నిజమైన క్రిస్మస్ అర్థం తెలుసు. ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಅರ್ಥವನ್ನು ತಿಳ್ಕೊಳ್ರಿ. ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే అంగీకరించు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳೋದು ಆದರೆ ಅಂಗೀಕರಿಸು. బ్రదర్ మన విశ్వాసులైన మాకేం చెప్తారు? ವಿಶ್ವಾಸಿಗಳಾದ ನಮಗೇನ್ ಹೇಳ್ತಾ ಇದೆ? ఆయన వెంబడించి ನಾವು ಆತನ ಹಿಂಬಾಲಿಸ್ತೇವೆ. మనల్ని మనం ఉపేక్షించు. ನಮ್ಮನ್ನು ನಾವು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು శిలువను ఎత్తుకుని ఆయన ఏం చేయాలి? ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಎತ್ಕೊಂಡು ಏನ್ ನಾವು ಮಾಡ್ಬೇಕು? వెంబడించు. ಹಿಂಬಾಲಿಸೋಣ ಆತನನ್ನು. నిజమైన రక్షకుని ನಿಜವಾದ ರಕ್ಷಕನನ್ನ మనం వెంబడిద్దాం. ನಾವು ಹಿಂಬಾಲಿಸೋಣ. దేవుడికి మనం దీవించుదాం. ಕರ್ತನಿ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. అందరికీ వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ಉಂಟು. శ్రేష్టమైనటువంటి మాటలు మనం వచ్చాం. దేవుడు